దేవుని నామానికి వందనాలు. ఈ పగటిలో ఉపవాస ప్రార్థన సూర్యగ్రహం 3వ దినాన్ని దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవునికి కనపరిచి తీరడానికి దేవుడు కృపావాత్సల్యం దయచేసినందుకు దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ కూడా శక్తిపరుచుగాక. శాంతి సమాధానంతో దేవుడు మనల్ని జీవించి తీరడానికి ఉన్న అవకాశాలు జీవితంలో తెరిచి సహాయపరిచి తీరినట్లుగా దేవుని దర్శనంలో మనం ఆసక్తి చూపుతున్నాం. ఈ పక్కటి వేళ దేవుడు మనందరినీ కూడా జీవించి తీరడానికి దేవుని దర్శనంలో ప్రార్థన సహకారంగా కూర్చుందాం. ఇంతసేపు దేవుని దర్శనంలో ఆత్మశక్తితో దేవుడు ఇచ్చిన కృపావరణతో దేవుడు మనకి ఆరాధన చేసి తీరడానికి మన భాగ్య తరగతిని మనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. దేవుడు మనమందరినీ కూడా బలపరిచి దేవుని యొక్క కృపాక్షేమంలో నడిపించుకున్నందుకు దేవునికి వేలాది వందనాలు తెలియజేస్తున్నాను. గత కొన్ని రోజుల్లో నుంచి దేవుని యొక్క భాగంలో నుంచి ఎజ్రా పుస్తకంలో నుంచి మనం నేర్చుకొని వచ్చున్నాము. మొదటి రోజున నేను చెప్పాను, దేవునికి ఎరగని వారి హృదయాన్ని దేవుడు కదిపే దేవుడు. ఎవరి పట్ల దేవుని యొక్క ప్రజల పట్ల దేవుడు అన్యులను కూడా దేవుని యొక్క పని నిమిత్తం వాడి తీరుతారు. రెండో రోజు నేను దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి చెప్పుకొచ్చిన ఒక మాట, దేవుని యొక్క ప్రజలను దేవుడు కలపడం వలన దేవుని కొరకు వారు మందిరాన్ని కట్టారు, దేవుని కొరకు వారు ప్రజలను సిద్ధపరచుకు తీయాలన్న విషయం చెప్పాను. రెండోదిగా నేను మూడో దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి నేను చెప్పొచ్చిన ఒక మాట, దేవుడి దగ్గరికి కొందరు వచ్చినప్పుడు కొందరు ఇప్పుడు కూడా బబిలోనులో లేకపోతే లోకంలో ఉన్నారు అన్న విషయం నేను చెప్పాను. ఒక కారణం నేను చెప్పాను, వారు లోకంలో ఉన్న సామగ్రికి ప్రేమించడం వలన లేకపోతే సుఖాన్ని ప్రేమించడం వలన వారు దేవునికి ఏం కాలేదు, దగ్గర కాలేకపోయారు. నేటికి కూడా ఈ రోజుల్లో కూడా సగబిడ్డలకి అదే అనుభవాలు ఉన్నాయి. ఈ రోజు రెండవదిగా ఉన్న కారణం నేను చెప్తాను. బైబిల్ గ్రంథం నుంచి ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 59వ వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్య లేఖనం మనకి రెండవ కారణాన్ని మనకి బోధించి తీరుతున్నది. అందులో ఉన్న రెండవ కారణం ఏంటిది అంటే, లోకములో ప్రజలు ఉండి తీరడానికి ఉన్న రెండవ కారణం ఏంటంటే, అమ్మా నాన్న దేవునికి నమ్ముకున్నారు, అమ్మా నాన్న దేవుని దగ్గర బలపడ్డారు, కానీ పిల్లలను ఏం చేయలేదు, ఆత్మీక తరగతి వరకు సిద్ధపరచలేదు. దాని వల్ల చాలా మంది ఇప్పుడు కూడా లోకంలో ఉన్నట్టుగా మనకు అనిపిస్తున్నది. చాలా మంది దేవుని యొక్క బిడ్డల యొక్క కుటుంబంలో అమ్మా నాన్న దేవునికి నమ్ముకుంటున్నారు, పిల్లలు దేవునితో కానీ సంఘంతో కానీ ఆత్మీయతతో కానీ ఏ రీతి కలిగిన ఏం లేదు, అనుబంధం లేనట్టుగా ఉన్నట్టుకున్నారు. దాని వలన చాలా మంది బబిలోనులో ఏమైతే నివసించుకోగలిగి తీరారు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6 నుంచి 8 వరకు మనం చదివినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు వ్యక్తముగా చెప్పిన ఒక మాట, మీ సంతానములకు నీవేం చేయాలి, నీ ఉపదేశములను నేర్పించు తీరాలి. వారు దేవుని యొక్క వాక్యము గురించి అవగాహన కలిగిందిగా ఏం చేయాలి, రోజు రాత్రి సాయంత్రం అరుణోదయం కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, నడిచినప్పుడు, తినేటప్పుడు ఏం చేయాలి, వారిని దేవుని యొక్క వాక్యోపదేశం ఉపదేశించాలి, నేర్పించాలి. దేవుని యొక్క వాక్యోపదేశంలో వారిని తెచ్చుకు తీరాలంటే ఇంటి లోపల ఒక వాక్య ధ్యానం ఉండి తీరాలి, ఇంటి లోపల వాక్యం గురించి ఒక పరిశోధన ఉండి తీరాలి. పిచ్చి పిచ్చి మాటలు ఇంట్లో మాట్లాడకుండా దేవుని యొక్క వాక్యం గురించి, ఆత్మీయత గురించి, దేవుని యొక్క వాక్యంలో కట్టుబాటు కలిగే విషయం గురించి మాట్లాడాలి అన్న విషయము ద్వితీయోపదేశ కాలంలో వ్యవస్థగా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఎజ్రా గ్రంథానికి వచ్చిన కాల తరగతిలో పిల్లలకి దేవుని యొక్క వాక్యం ఏం చేయలేదు, బోధించలేదు. దాని వలన వారి విశ్వాసములు ఏమైతే త్రోవ తప్పిన వారిగా, దేవునికి దూరమైన వారిగా మారితీరారు. అందుకే 2వ అధ్యాయం 59వ వచనంలో కొందరి పేరు రాయబడి ఉన్నది, కొందరి పిల్లల పేరు ఏం చేయలేదు, రాయబడలేనట్టుగా మనకు అక్కడ కనబడుతున్నది. కారణం ఏంటో తెలుసా, వారు విశ్వాసముల నిలకడతో కలగలేకపోయారు. అలాగే నేటికి కూడా మన పిల్లలను మన విశ్వాసములను నడిపించలేకపోతే, వారిని విశ్వాస క్రమావళిలో తెచ్చుకోలేకపోతే, మనం మరణించిన తర్వాత లేకపోతే మనం బతుకుండేటప్పుడే వారు దేవునికి దూరమైనదిగా మార్పు చెంది తీరొచ్చు. దాని గురించి దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి, ఆలోచన కలిగే వారిగా ఉండి తీరాలి. అందుకే నేను చెప్పినప్పుడు ఉద్దేశం, ఇశ్రాయేలు ప్రజల యొక్క మధ్యలో రెండో తరం వచ్చేసరికి దేవునికి ఎరక లేకుండా ఉన్న ప్రజలుగా మారి తీరారు. ఈ పక్కన నువ్వు దేవునికి సేవించేటప్పుడు, నువ్వు దేవునికి ఆరాధన చేసేటప్పుడు, నువ్వు దేవుని సన్నిధిలో
నీ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి కూడా ఆత్మీయతలో వివేచించుకోవాలి. ఇప్పుడు నీ పిల్లలకి ఆత్మీయ విషయంలో వివేచించలేకపోతే నీ మరణం తర్వాత, లేకపోతే నువ్వు బతుకుంటేటప్పుడే వారి విశ్వాసంలోని చిత్రంతో తాడి తప్పిపోయిన వారిగా మారిపోయి తీరొచ్చు. అందుకే బైబిల్ గ్రంథంలో కొన్ని కుటుంబాలని మనం చూసి తీరొచ్చు. దేవుడిని విడిచిపెట్టి దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోయి ఉన్న ప్రణాళికలో ఎదిగిపోయినట్టు ఉన్న కొన్ని కుటుంబాల గురించి బైబిల్ మనకి ప్రస్తావించుతున్నది. న్యాయాధిపతులకు పుస్తకం 2వ అధ్యాయము 7వ వచనం నుంచి ఎక్కడికి మనం చదివేటప్పుడు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలని కనాను దేశం వరకు తీసుకొచ్చిన తర్వాత యెహోషువ యొక్క మరణం తర్వాత వారి సంతానము లేకపోతే వారి వంశావళిలో ఉన్న పిల్లలు దేవునికి ఎరగలేని పిల్లలుగా ఏమై తీరారు, దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయి తీరారు. నాన్న అద్భుతాలు చూశాడు, నాన్న అద్భుతాలు చేశాడు, నాన్న ప్రజల కొరకు యుద్ధం చేశాడు, నాన్న దేవుని యొక్క వాక్యం కొరకు సరిహద్దు చేసుకున్నాడు. కానీ పిల్లల విషయం వచ్చినప్పుడు వారి విశ్వాసములు ఏం లేని వారిగా, భక్తి లేని వారిగా, సాక్షి లేని వారిగా, దేవునితో అనుబంధం లేని వారిగా మారి తీరారు. ఇది ఒక కారణం. పిల్లలు నేటికి కూడా లోకాన్ని ప్రేమించుకు తీరే ఒక కారణం. యెహోషువ దేవుని కొరకు ఎంతో ప్రయాసం చేశాడు, కానీ పిల్లలు ఆ ప్రయాసాన్ని అన్ని ఏం చేశాడు, నిష్ప్రయోజన పరిచినట్టుగా బైబిల్ బోధించి తీరుతున్నది. అలాగే తీరితే నీవు కూడా ఆలోచించి తీరాలి. నువ్వు ఇన్నింటిని ఆరాధనలు చేసి, నువ్వు ఇన్నింటిని దేవుని కోసం ఖర్చు పెట్టేసి, నువ్వు ఇన్నింటిని సాక్ష్యాలు చెప్పేసి నీ పిల్లలు దేవుని దగ్గర నిలబడలేకపోతే ఉన్న దౌర్భాగ్య స్థితిగతి ఎలా ఉంటుందో బతుకుండేటప్పుడే, ఆయుష్ ఉండేటప్పుడే ఆలోచించుకు తీరాలి. దేవుడు కనాను దేశానికి ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన వెరీ గుడ్, కానీ వారి పిల్లలు కనాను దేశంలోనే పాడైపోయారు. ఈ విషయం గురించి దేవుని యొక్క బిడ్డలకి ఎంత మాత్రం ఆలోచన ఉన్నదో లేదో నాకు తెలియదు. అందుకే ఈ పదవి మీద దేవుని యొక్క బిడ్డలు ఎప్పటి నుంచి ఆలోచన చెందేవారుగా మారినాడు. ఈ ఉపవాస ప్రార్థన కూడా నీ ఆత్మీక విషయం కాదు, నీ పిల్లలకు ఉండాల్సిన ఆత్మీక విషయం గురించి ఏం చేయాలి, పరిశోధన కలిగే వారిగా మారి తీరాలి. రెండోదిగా బైబిల్ చెప్తున్న ఒక మాట మనం చూడగలిగితే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12 నుంచి 17వ వచనం వరకు మనం చదివేటప్పుడు ఏలీ కుమారుల గురించి బైబిల్ ప్రస్తావించేటట్టుగా మనకి కనిపిస్తున్నది. ఏలీ యొక్క ఏలికున్న ఒక ప్రత్యేకత ఏంటంటే దేవుడి ద్వారా ఎన్నిక పొంది వేదిక మీద దేవునికి యాజక ధర్మం నెరవేర్చుకు తీరడానుకున్న భాగ్యావకాశం ఎవరికి దొరికింది, ఏలికి దొరికింది. కానీ ఆ అవకాశాన్ని ఆయన ఏం చేయలేకపోయాడు, సద్వినియోగపరచుకోలేకపోయాడు, క్రమముగా పాటించలేకపోయాడు. దాని వలన వారి పిల్లలు దేవుడి దగ్గర నుంచి ఏమై తీరారు, దూరం అయ్యారు. అందుకే ఏలి పిల్లల గురించి బయటకు చెప్పే ఒక మాట, వారు దేవునికి ఎరగలేని వారిగా మారి తీరారు. ఈ పక్కన గారు నీకు దేవుడు పిల్లలు ఇచ్చారంటే నీ పిల్లలు నీవు సేవించిన దేవుడిని ఎరుగుతున్నారా లేదా అని పరిశోధించుకోవాలి. ఎరగలేకపోతే ఏది పిల్లలు చేసినట్టుగానే చేసి తీరుతారు. ఏది యొక్క పిల్లలు ఏం చేశారు, నాన్నకున్న అర్హతను వీరి అర్హతగా ఎంచుకు తీరి ఏం చేశారు, దేవుని యొక్క ఆలయం లోపల దూరుకొచ్చారు. దేవుని ఆలయం లోపల దూరుకు రావడం మాత్రం కాదు, యాజకులు తినాల్సిన సామగ్రి ఎవరు తినేశారు, ఏది యొక్క పిల్లలు బలవంతంగా దోచుకు తినేశారు. అందుకే ఈ కాలంలోనే పిల్లలను చిలిపితనంలోనే ఏం చేయాలి, దేవుని గురించి అవగాహన కలిగించుకు తీరాలి. అదే కదా ఏది తన జీవితం, ఏది దేవుడిని ఎదిగాడు, ఏది దేవుడిని సేవించాడు, ఏది దేవునికి యాజక ధర్మం అర్పించారు. కానీ పిల్లలు దేవునికి ఏం చేయలేదు, ఎదగలేదు, సేవించలేదు, యాజక ధర్మం నెరవేర్చలేదు. బదులుగా వారు దేవుని దగ్గర నుంచి దూరం అయ్యే ప్రణాళికలకు ప్రయాణం అయితేరారు. అలాగైతే ఆలోచించుకొని పిల్లలు లోపం వైపు తేలి పరిగెట్టి తీరుతారు. ఈ ఒకటి వేల దేవుని యొక్క బిడ్డలుగా దేవుని గురించి నీ పిల్లలకు అవగాహన కల్పించి తీరాలి. యాజక ధర్మం గురించి పిల్లలకు అవగాహన కల్పించి తీరాలి. ప్రార్థన గురించి పిల్లలకు అవగాహన కల్పించి తీరాలి. వాక్యోపదేశం గురించి అవగాహన పిల్లలకు అవగాహన అన్ని సండే స్కూల్కి ఇచ్చేసి సండే స్కూల్ ద్వారా నేర్చుకోవడం కాదు, కొన్ని నువ్వు నేర్పించుకు తీరాలి. నువ్వు నేర్పించలేని దానిని సండే స్కూల్ నేర్పించు, అర్థం కాలేదు. అందుకే మన సంఘాల్లో కొన్ని సంఘాల్లో ఏం చదువుతారు, తల్లిదండ్రి గాలి తిరుగుతుంటారు, పిల్లలకి పడిపోయి ఎక్కడ పంపిస్తారు, సండే స్కూల్కి పంపించి నేర్చుకుని రా, ఆడే నేర్చుకుంటాడు. ఆడికే వాడికి అర్థమైపోయింది మా అమ్మ నాన్నే రావట్లేదు, అందుకే సండే స్కూల్కి వచ్చి మన సండే స్కూల్లో వచ్చినప్పుడు పిల్లలు అలా కూర్చున్నారు. ఒకసారి ఆలోచించండి, 10 అరగంట కూర్చునే దాంట్లో ఓ బాబు ఇది వదిలేస్తే బాగుంటుంది, నన్ను వదిలేసేది విడిచిపెట్టేస్తే ఎంత త్వరగా మారిపోతాను అన్నట్టుగా మనసు ఏమైంది, వారిని సిద్ధమై తీరుతుంది. అందుకే నేను చెప్పి రావడానికి నా ఉద్దేశం, దొరికిన అవకాశంలో దేవుని గురించి నీ పిల్లలకి అవగాహన కల్పించి
ఇచ్చి తీరడానికి. అందుకే ఏది ఒక మంచి తండ్రిగా పాత్ర వహించుకు తీరలేకపోయాడు. అన్ని ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, కానీ ఆత్మీక విషయంలో ఏది చేయలేకపోయాడు. ఏ రీతి కలిగిన అనుబంధాన్ని చూపించుకోగలిగి తీరలేకపోయాడు. ఈ పక్కన నీ పిల్లల విషయంలో నువ్వు ఆలోచించు. వారు కూడా లోకం వైపు ఎన్ని తీరడానికి ఒకే ఒక కారణం, దేవుడికి ఎరగకపోవడం, ఆత్మీయతను ఎరగకపోవడం. అలా చేసి నీవు మరణించిన వారి భవిష్యత్తు జీవితం ఎలా ఉండి తీరుతుందో ఒకసారి మీరు వివేచించుకు తీరాలి. అందుకే నేను చెప్పిన అనుకున్నావు తెలుసా, ఎజ్రా గ్రంథంలో కూడా ప్రజలు ఎక్కడికి వెళ్ళిపోయారు, దేవుని దగ్గర నుంచి బబిలోను లేకపోతే లోకాన్ని ప్రేమించే ప్రస్తావనలోకి వెళ్ళిపోయి తీరారు. అందుకే అందరూ దేవుని యొక్క పిల్లలుగా దేవుని యొక్క సన్నిధిలో ఉండి తీరాలి తప్ప లోకంలో ఉండి తీరే ప్రయత్నం ఉండి తీరకూడదు. అందుకే ఇప్పుడు నుంచే నీ పిల్లల గురించి నీవేం చేయాలి, నీరు కార్చేవాడిగా ఉండి తీరాలి, ఏడ్చేవాడిగా ఉండి తీరాలి, వారి కొరకు విజ్ఞాపన చేసేవాడిగా ఉండి తీరాలి. లేకపోతే వెరీ ఈజీగా వారి పిల్లలు ఏమైపోవచ్చు, దాన్ని తప్పవచ్చు. అందుకే కదా, అందుకే నీ కుటుంబ విషయం ఒకసారి ఆలోచించు. నీ పిల్లలకు నువ్వు ఆత్మీక విషయం బోధించగలిగి తీరుతున్నావా? నీ పిల్లలకు ఆత్మీక విషయానికి ప్రాధాన్యత ఇప్పించుకోగలిగి తీరుతున్నావా? ఈ పగటిలో ఏం చేయాలి, ఒక్కసారి విచారణ చేసుకుని తీరాలి. లేకపోతే నువ్వు దేవునికి మొక్కి నీ పిల్లలు అన్య దేవతలకు మొక్కి దేవుని సొమ్మును తినేసి దేవునితో ఉన్న ప్రజలను దేవుని దగ్గర దూరం పనిచేసి నేను ఏం చేయొచ్చు, ఏది పిల్లలు చేసినట్టుగా చేసి తీరొచ్చు. అలా చేయడం వలన ఏమైతే దేవుని పేరట దీవెనలు పొందుకు తీరి లోకానికి సౌకర్యం ఇచ్చేవాడిగా మారి తీరుతాడు. అందుకే ఏది తన పిల్లలకు ఏం చేశాడు, గద్దించాడు. అదే దాని 27వ వర్షం నుంచి కిందకి చదివితే గద్దించాడు, దాన్ని ఏం చేయలేకపోయాడు, సరైన త్రోవలో నడిపించలేకపోయాడు. అందుకే కొన్ని తల్లిదండ్రులకు పిల్లలకు గద్దించడం తెలియదు. అందుకే కొందరికి గద్దింపే ఇష్టం ఉండదు. మన సంఘంలో కూడా కొందరికి ఏముండదు. నువ్వు గద్దింపబడలేకపోతే ఆలోచించుకో, ఏది కుమారుడు నువ్వు అవుతావు. పాస్టర్ గారు నేను గద్దిస్తే నీకు వేదన కలుగుతున్నానంటే, సంఘంలో ఉన్న సభ్యులు నేను గద్దిస్తే వేదన కలుగుతున్నాడు, దాని అర్థం రెడీ అవుతున్నావు ఏది కుమారుడుగా తయారై తీరడానికి. అందుకే దేవుని యొక్క బిడ్డలకి ఏం కావాలి, గద్దింపు కావాలి. సాధారణంగా బైబిల్లో గద్దింపు సాతానికే ఇచ్చేటట్టుగా బైబిల్ మనకి చూపించి చూస్తున్నది. సాతానికి ఎందుకు గద్దించి తీరేది, ఆయన మాట విననేవాడు కాబట్టి, దేవుని యొక్క ప్రజలను దూరపరచడానికి ప్రయత్నం చేసేవాడు కాబట్టి ఆయనకి గద్దింపు అవసరం. అలాంటప్పుడు నీకు కూడా గద్దింపు అవసరానికి కారణం సాతానుకున్న అలవాట్లు నీలో కూర్చున్నది కాబట్టి. అలాగే ఈ పగడి వేళ దేవుని యొక్క మంచి గద్దింపు ఉన్న తల్లిదండ్రులు నుండి తీరితే మంచి పెంపకం పెద్దగలిగి తీరే పిల్లలు ఉండగలిగి తీరుతారు. అందుకే ఏది పిల్లలను గద్దించాడు, కానీ వారికి ఏం చేయాలి, ఆత్మీయతలో విధాయత నేర్పించలేకపోయాడు. అందుకే మన సంఘంలో కూడా మనకి విధాయత లేకపోవడానికి ఉన్న కారణం, పాస్టర్ గారితో కూర్చున్నారు ఇలా చేయాలి అలా చేయాలి అని పిల్లలు వినలేకపోతే అదే నీ పిల్లల మీదకి శాపం ఎందుకు వస్తుంది, అదే కాలేదు అనుకుంటా. దేవుడి యొక్క వ్యవస్థిత చెప్తున్న ఒక మాట, దేవుడు మనకి ఇచ్చిన ఆత్మీక నాయకులు, దేవుడు మనకి ఇచ్చిన ఆత్మీక స్వజనులు చెప్పిన దాన్ని ఏం చేయాలి, అనుసరించే వారి ఉండి తీరాలి. అందుకే బైబిల్ చెప్పేది ఏది మౌనం పాటించడం వలన పిల్లలలో అవివేదత, దేవుని యొక్క మాటను అంగీకరించకపోవడం, దేవుడితో ఉన్న అనుబంధం కార్యం చేయలేకపోవడం ఏమైతే వారి పిల్లల జీవితాన్ని నాశనం చేసుకోగలిగేది. ఈ పదవి పిల్లల దగ్గర మాట్లాడు, దేవుడి వాక్యం గురించి మాట్లాడు, దేవుడిని గుర్తించావా లేదా అన్నది మాట్లాడు. పుట్టేటప్పుడే మాట్లాడలేకపోతే చచ్చేటప్పుడు కూడా మాట్లాడు. బతుకునేటప్పుడు దేవుడిని చూపించలేకపోతే చచ్చిన తర్వాత కూడా దేవుడిని చూపించలేవు. బతుకునేటప్పుడు ఆత్మీయ విషయం బోధించలేకపోతే చచ్చిన తర్వాత బోధించలేవు. అర్థం కాలేదు. అందుకే నీ మూలంగా నీ పిల్లలకు వచ్చే ఆశీర్వాదమా శాపమా ఈ పగటి వేళ ఒకసారి పరిశోధించుకు తీరాలి. అందుకే మనం లోకంలో జీవించుచున్నాం, మనం దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నాం. మన పిల్లలు ఎక్కడ ఉన్నారో ఈ పగటి వేళ ఒక పరిశోధన నుండి తీరాలి. మూడోదిగా సమూయేలు గురించి చెప్పబడుతున్నది. మంచిగా పెరిగాడు, అమ్మాయి ఏడ్చి కన్నీరు కాచి సంపాదించిన కొడుకే, కానీ ఆయన ఆత్మీక తరగతిలో ఉన్నాడు. కానీ తన పిల్లలు వచ్చినప్పుడు ఏమైపోయారు, వారు దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయి తీరారు. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 1 నుంచి 5వ వచనం వరకు చదివినప్పుడు ఏ అమ్మ ప్రయాసపడి కన్నీరు కాచి దేవుని దగ్గర విజ్ఞాపన చేసి ఒక కొడుకును కంది, ఆ కొడుకును కనిన తర్వాత ఆయన ఆత్మీయతలో బాగానే ఉన్నాడు. కానీ సమూయేలు తన పిల్లలను ఏం చేయలేకపోయాడు, ఆత్మీయతలో నడిపించుకోలేకపోయాడు. దాని అర్థం తెలుసుకో, నువ్వు ఎంత పెద్ద అభిషేక్తుడైనా, నువ్వు ఎంత కృపావరం పొందిన వాడైనా నీ పిల్లలు నాశనం అయిపోవచ్చు. అర్థమైతే వెరీ గుడ్, అర్థం కాకపోతే నాకేం ప్రాబ్లం లేదు. నువ్వు అనుకుంటున్నావు కదా నా పిల్లలు బాగుపడతారు
బాగుపడాలి. బాగుపడాలంటే మనం దాని కొరకు ఏం చేయాలి? బాగుపడి తీరేందుకు ప్రయత్నం చేస్తూ తీరాలి. సమూయేలు తన పిల్లలను ఏం చేయలేకపోయాడు, ఆత్మీక తరగతులను నడిపించలేక ఆయన నమ్మకస్తుడయ్యాడు. కానీ సమూయేలుకున్న నమ్మకత్వం ఎవరికి రాలేదు, వారి పిల్లల మీదకి రాలేదు. అందుకే పిల్లలు ఏం చేసేవారు తెలుసా? నాన్న చేసిన పదిదానికన్నా వ్యతిరేకంగా అందరి దగ్గర నుంచి ఏం చేసుకునేవారు? డబ్బు తీసుకునేవారు. అందరికీ వేదనపరిచేవాడు, అందరికీ దుఃఖపరిచేవాడు. ఎవరి ప్రజలకి? దేవుని ప్రజలకి. హలో, ఈ పగటి వేళ తెలుసుకు తీరాలి. సమూయేలు యొక్క పొరపాటు మూలంగా ఏం చేయలేదు? పిల్లలను గద్దించలేదు, పిల్లలను నేర్పించలేదు, పిల్లలను బోధించలేదు. అలా చేయడం వల్ల ఏమైతే తెలుసా? ప్రజలు కోరారు, మాకు ఒక రాజు కావాలి. అర్థం కాదు. నీ పిల్లలతో నువ్వు సరి చేయలేకపోతే నీ పిల్లల మూలంగా నీకున్న ఆత్మీక గౌరవం వెతికిద్ది, మాకు ఒక వేరే ఒకటి కావాలని. హలో, ఇలాంటివి మీకు అర్థమవుతుందో నాకు తెలియట్లేదు. అందుకంటే సేవా పరిచర్య అన్నది చిన్న విషయం కాదు. సేవా పరిచర్య చేసిన దేవుని బిడ్డలు, దేవునికి ఆరాధన చేసిన దేవుని బిడ్డలు అధికంగా దేవునికి ఏం చేయాలి? దేవునికి గణపరిచి తీరేది తన కుటుంబం కట్టుకు తీరాలి. ఏది తన కుటుంబం కట్టుకు తీరలేదు. యెహోషువ మరణించిన తర్వాత తన పిల్లలను ఆయన కట్టుకోలేకపోయాడు. సమూయేలు తన పిల్లలను కట్టుకోలేకపోయాడు. ఈ పగటి వేళ నీవు విచారించు, నీ కుటుంబం కట్టబడే స్థాయిలో ఉందా లేదా ఒకసారి విచారించు. కట్టుకు తీరడానికి ఉపవాసం చేయి, కట్టుకు తీరడానికి దేవుని దగ్గర కన్నీరు కాదు, కట్టుకు తీరడానికి దేవుని యొక్క సన్నిధిలో ఏం చేయి? ఎరగొట్టేవాడు నీవు ఎరగొట్టుకు తీరడానికి ప్రయత్నాన్ని చేసుకు తీరాలి. అందుకే దేవుని యొక్క పిలుపు ప్రారంభించేది వ్యక్తిపరంగా అడిగితే అది కుటుంబానికి కూడా ఏమై తీరాలి? ప్రవహించేటట్టు కూడా తీరాలి. 4వ బైబిల్ ప్రస్తావించేటమాట 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 16 నుంచి 19వ వచనం చదివినప్పుడు హిజ్కియా రాజు గురించి బైబిల్ ప్రస్తావించుతున్నది. హిజ్కియా రాజు గురించి దేవుడు ప్రస్తావించి యెషయా ద్వారా దేవుడు ప్రవచనం నుంచి అందించి బోధించుచున్న మాట, నీవు కానీ దేవుని యొక్క అడుగుజాడలో నడవలేకపోతే నీ పిల్లలు ఏమై తీరుతారు? అన్య దేవతలకు అర్పించే బానిస పాత్రులుగా మారి తీరుతారన్న హెచ్చరిక ఇచ్చిన మారలేదు. నేను చెప్పే ఒక మాట, ఇన్ని వాక్యోపదేశాలు నీకు సంఘంలో హెచ్చరిక ఇచ్చి కూడా నువ్వు మారలేకపోతే నీ పిల్లల పరిస్థితి దౌర్భాగ్యం. అందుకే కొందరికి ఇష్టం లేదు మారడానికి. మారవద్దు, నీ పిల్లలు నాశనం అయ్యేది బతుకుండేటప్పుడే చూడొచ్చు. అందుకే హిజ్కియా బతుకుండేటప్పుడు తన ఇల్లును క్రమపరచుకు తీయాలని పరిశుద్ధాత్మ గుర్తించింది. ఇల్లును బాగుపరచు తీయాలని గుర్తించలేకపోవడం వల్ల ఏమైందో తెలుసా? 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం నుంచి కదా చదవగలిగితే ఎవరు దేవుని యొక్క గుర్తింపును పొందుకున్నాడు, ఎవరు దేవుని దగ్గర చేసే వాగ్దానం పొందుకున్నాడు, ఆ వాగ్దానానికి ఎవరి దిశలో పిల్లలు ఏమై తీరారు? ప్రయాణం అయి తీరారు. పోయిన రోజు నేను ఒక మహాసభలో యూట్యూబ్ లో నేను చూశాను. యూట్యూబ్ లో చూసినప్పుడు ఆనందంలో నాకు చాలా ఆనందం కలిగింది. వారి తాతలు దేవుని కోసం ప్రయాసపడ్డారు, వారి నాన్న దేవుని కోసం ప్రయాసపడ్డారు, కొడుకులు కూడా అదే రీతిగా దేవుని కొరకు ప్రయాసపడేది నేను చూడగలను. 3 జనరేషన్ తాత దేవుని నమ్ముకున్నాడు, కానీ కొడుకుకి విశ్వాసాన్ని ఇచ్చి తీరాడు. కొడుకు దగ్గర కొడుకు వారి పిల్లల దగ్గరికి విశ్వాసం ఏమైతే అందింపబడి తీరింది. అందరూ కూడా ముందు వేదికలో కూర్చున్నప్పుడు అక్కడ వాక్య పరిచయం చేసిన మాస్టర్ గారు దాన్ని గుర్తించుకొని చెప్పారు, 3 తరం విశ్వాసాన్ని కాచుకోగలిగి తీరింది, 3 తరం ఆయామాన్ని నిలబెడతాగలిగి తీరింది, 3 తరం దేవునికి సేవించగలిగే ప్రణాళికలో తీరింది. అంటే విశ్వాసం స్వార్థత కోసం కాదు, విశ్వాసం పారంపర్యంగా ఇచ్చుకు తీరాల్సిన విషయం. అందరి విశ్వాసం ఏం చేయరు, పిల్లలకి ఇచ్చి తీరదు. అందుకే బైబిల్ తిమోతి గురించి చెప్పినమాట, అమ్మమ్మ దగ్గర నుంచి ప్రారంభించినది కూతురుకు వచ్చింది, కూతురు నుంచి ఎవరి దగ్గర? తన కొడుకు దగ్గర. 3 తరం దేవునికి నమ్ముతూ అలాంటి ఒక సౌభాగ్యం నువ్వు కట్టుకోలేకపోతే నీ పిల్లలకు నువ్వు ఆరాధన చేసి బబిలోనికి రెడీ చేస్తున్నావు. అందుకే దేవుని ఈ సమయం ఉన్నప్పుడే, అవకాశం దొరికేటప్పుడే ఆత్మీయతలో పిల్లలను బలపరచు, ఆత్మీయతలో వారి కోసం ఉపవాసం చేయి. లేకపోతే పందిలా తినేసి బతకడం కాదు, నువ్వు పందిలా తినేసి బతికితే నీ పిల్లలు పందిటన్నా గౌరవానికి ఏమైపోతుంది. అర్థం కాలేదు. అందుకే పిల్లల కోసం ఏం చేయాలి? కన్నీరు కాచాలి, ఏడవాలి. నువ్వు అనుకున్నట్టుగా కాదు, నీవు ఊహించిన దానికన్నా అధికంగా వారికి తెలివి ఉంది. ఈ కాలంలో పిల్లలకి ఫోన్ ఇచ్చుకో, ఉన్న దురాత్మలన్నీ జీవితంలో దూరికి. అర్థం కాలేదు. మొన్న నేను ఒక చిన్న కుమారుడిని చూశాను, ఆడి 2 సంవత్సరాలు కూడా కాలే. 2 సంవత్సరాలు కాలేనోడు దేని గురించి చెప్తున్నాడు? మాంత్రిక శక్తుల గురించి చెప్తున్నాడు.
నాకు ఆశ్చర్యంగా నేను వీడికి ఎలా మాంత్రిక శక్తి అప్పుడు చెప్పాడు. నేను చూసే కార్టూన్లో, నేను చూసే బొమ్మల్లో, నేను చూసే యూట్యూబ్లో ఇదే నాకు దొరుకుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్నగారు ఎందుకంటే మీరు ఎంతంటే ఇది ఇవ్వకపోతే అమ్మంటాడు. నేను అడిగాను, అలాగే ఈ దొడ్లోకి వెళ్ళేటప్పుడు ఇది ఇచ్చుకోవాలని అడిగాను. తినేటప్పుడు ఇది ఇచ్చుకోవాలంటే దొడ్లోకి వెళ్ళేటప్పుడు మరి అక్కడ జరగదు ఎక్కడ జరుగుతుంది, నువ్వే దాన్ని పాల్గొడుతున్నావు అన్నాను. అర్థం కాదు. మరి అమ్మ నాన్నకున్న ప్రీతి సిద్ధాంతం తినేటప్పుడే ఫోన్ ఇచ్చుకోవాలంటే ఎరిగేటప్పుడు కూడా ఇచ్చుకోవాలి, అక్కడ కూడా ఇచ్చుకోవాలి. ఎందుకు అక్కడ ఇక్కడ దురాత్మ ఉన్నప్పుడు అక్కడ కూడా ఇచ్చుకోవడం మంచిదే కదా. అర్థం కాలేదు. ఓ లార్డ్, హల్లెలూయా. అందుకే పిల్లలకి ఏమి ఇష్టం ఉండదు, విశ్వాసం విషయం ఇష్టం ఉండదు, ప్రార్థనలు. అందుకే మన చర్చిలో వచ్చిన పిల్లలు మీరు చూడండి, ఓ 2 గంటలు ఎలా గడిపి కూర్చున్నది. ఆ సరదాతో కూర్చున్నారా, ఏదో విధానంగా ఏం చేయాలా, ఈ పిచ్చి పొమ్మని ఆపేసి ఎక్కడికైనా అందుకే గాలి తిరుగుతుంటారు చర్చి మధ్యలో. దేవదూతలు లాగే తిరుగుతుంది. దేవదూతలు అయితే ఒక అర్థం. హలో, ఒక చోట కుదురుగా 2 గంటలు పిల్లలు కూర్చోలేకపోతే మన ఆత్మీయ స్థితిగతి ఎక్కడో ఆలోచించండి. దాని అర్థం పిల్లల మనసు లోపల ఏముంది, పవిలోకి యొక్క శక్తి ఉంది, లోపలకు శక్తి ఉంది. అందుకే నేను చెప్పిన అనుకున్న ఉద్దేశం, ఎస్కేకి దేవుడు హెచ్చరిక ఇచ్చాడు. హెచ్చరిక ఇచ్చిన హెచ్చరికను ఏం చేయలేదు, లెక్కించి తీరదు. ఈ మొదటి నేను నీకు హెచ్చరిక ఇచ్చి తిరుగుతున్నాను. హెచ్చరికకు లోపడి తీరితే నీ పిల్లలు బాగుపడే స్థాయిలోకి రాగలిగి తిరుగుతాను. అందుకే దేవుని యొక్క ఆ దేవుని యొక్క మాటలు నీ పిల్లలకి ఏం చేయాలి, బోధించి తీరాలి. నా తర్వాత దేవుని యొక్క వాక్యం చెప్పింది మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం చదవగలిగి తీరితే హిందూయిజం లాగా, బుద్ధిజం లాగా ఫారిసిజం అని చెప్పే ఒక సిద్ధాంతం ఉంది. ఫరీసీయుల యొక్క సిద్ధాంతం, హైందవుల సిద్ధాంతం మనం విన్నాం, బుద్ధిస్టుల యొక్క సిద్ధాంతం మనం విన్నాం, ముస్లింల యొక్క సిద్ధాంతం మనం విన్నాం. ఫరీసీయుల యొక్క సిద్ధాంతం గురించి బైబిల్ అక్కడ బోధించి తీరుతున్నది. ఫరీసీయుల యొక్క ప్రత్యేకత అక్కడ దేవుని యొక్క వాక్యం బోధించేది. మత్తయి సువార్త పుస్తకంలోకి వస్తే దాన్ని 23వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనకి అక్కడ కనబడుతున్న మాట. మత్తయి సువార్త పుస్తకం 23వ అధ్యాయం దాన్ని 13వ వచనం నుంచి కిందకి చదివేటప్పుడు దేవుని యొక్క వాక్య లేఖనాలు అక్కడ మనకి బోధించే ఒక మాట. అదే ఫరీసీయులు చేసే పని ఏంటిదంటే వారు వేషధారణకు అధికంగా ఏమి ఇచ్చేవారు, ప్రాధాన్యత ఇచ్చారు. నువ్వు యాక్టింగ్ చేస్తే నీ పిల్లలు డబల్ యాక్టింగ్ నేర్చుకుంటారు. అర్థం కాలేదు. నువ్వు యాక్టింగ్ చేయడానికి ప్రారంభించి తీరితే నీ పిల్లలు దానికి మించిన యాక్టింగ్ చేసిన యాక్టర్లు అయి తీరుతారు. అందుకే మనిషిని వాటిలో ఏముంది, వేషధారణే. లోపల ఒకలా బయట ఇంకొకలాగా. అయ్యో అలా చేయడం వలన ఏం చేశారు, వాటి మీద ఏం తీసుకొచ్చారు, కష్టాన్ని తీసుకొచ్చినట్టుగా బయట ఎక్కడ బోధించి తీరుతున్నది. దేవుని యొక్క రాజ్యానికి ప్రవేశించే మనుషులకు ఫరీసీయులు ఏం చేసేవారు తెలుసా, వేషధారణతో అడ్డుకొచ్చేవారు. ఒక మనిషి ఎలా దేవుని యొక్క రాజ్యం ప్రవేశించుకు తీరేది, దేవుని యొక్క రాజ్యం ప్రవేశించుకు తీరాని యేసయ్యనే రక్షకుడిగా అంగీకరించింది. అప్పుడు వేషధారణ ఒక ప్రత్యేకత తెలుసా, యేసయ్యని దేవుడిగా అంగీకరించడం, నేనే దేవుడు అన్న భావన. నేను చెప్పిందే వినాలా, యేసయ్య అక్కడ పక్కన నేను చెప్పిందే వినాలా. అలా ఈ ఫరీసీయులు ఏం చేసేవారు, ప్రజలను అభ్యంతరం పరుచుకొని వచ్చేవారు. దాని రెండోదిగా వైపు అక్కడ ప్రశ్న చేసే మాట్లాడి తెలుసా, వారి పేదలు దరిద్రుల దగ్గర నుంచి దోచుకు తినేవారు. ఎక్కడికి వచ్చిన ప్రజలు, మందిరం లోపలికి వచ్చిన ప్రజలు ఎవరికి మీరు వాక్యోపదేశం నేను వారిని ఏం చేసుకునేవారు, దోచుకొని తినేవారు. ఎందుకు దోచుకొని తినేవారు, ఆ దోచుకు తింటేనే వీళ్ళు ఇక్కడ ఉంటారు అనుకోని అలా వారి ఎదుట ఏం చేస్తున్నారు, గొప్ప గొప్ప ప్రార్థనలు, గొప్ప గొప్ప పాటలు, గొప్ప గొప్ప క్రియలు, గొప్ప గొప్ప భాషలు, గొప్ప గొప్ప కార్యాలు అన్నీ చేసేస్తారు. కానీ దోచుకునేది ఆపట్లేదు. అర్థం కాలేదు. ఈ నాటికి కూడా చాలా మంది దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారు, గొప్ప విశ్వాసాన్ని దోచుకుంటున్నారు. ఎలా దోచుకునేది, ఒకరి దుఃఖంలో ఏం చేయలేకపోతున్నాం, వారి దుఃఖములు మనం దుఃఖపాంతులై కాలేకపోతున్నాం. అలాగే తిరిగి నువ్వు ఏం చేస్తున్నావు, వారి దుఃఖంలో నువ్వు కలగలేకపోతే దోచుకుంటున్నావు. ఒకరి వేదనలో నువ్వు వేదన పడలేకపోతే దాని అర్థం నువ్వేం చేస్తున్నావు, దోచుకుంటున్నావు. ఒకరి ఆనందంలో ఆనందించలేకపోతే దోచుకుంటున్నావు. ఒకరి సౌకర్యమై తీరట్లేదే దాని అర్థం నువ్వు దోచు. దాని అర్థం నీ పిల్లలు ఎక్కడికి ప్రయాణం అవుతున్నారు, లోకం వైపు ప్రయాణం అయి తీరుతున్నారు. అందుకంటే దాని తర్వాత బయట ప్రస్తావించే మాట, అలా చేయడం వలన అయ్యో కష్టం అని ఎవరికి చెప్తున్నారు, ఫరీసీయులకు చెప్పి తీరుతున్నారు. ఇవన్నీ చెప్పేటప్పుడు ఆలోచించి తీరాలి. ఏ ఫరీసీయుల లోపల దేవుని కన్నా, దేవుని యొక్క ధర్మశాస్త్రం కన్నా వారి సొంత విధులు, వారి సొంత నిర్ణయాలు ఏమై తీరింది, అధిక ప్రాధాన్యత వహించుకు తీరింది. నేటి కూడా సంఘంలో అదే కదా కనబడుతున్నది. దేవుని యొక్క పిల్లల కుటుంబాలను మీరు చూడండి, వారి జీవిత ఆత్మీయ స్థితిగతి మీరు చూడండి. దేవునికి మించిన దానికన్నా దేవుడు లేని విషయాలు కనుక ప్రాధాన్యత. హలో, దేవుడి విషయం మనకు అక్కర్లేదు. సార్ ఊర్లో జరుగుతున్న ప్రోగ్రాంలు కానీ వెళ్ళడానికి మనసు వచ్చేస్తుంది.
మేము ఇంతవరకు పెరిగిన తర్వాత మా స్కూల్లో జరిగిన ప్రోగ్రాంకి మేమే వెళ్ళలేదు కదా, మమ్మల్ని పంపించలేదు. హలో, స్కూల్లో బోర్డు ప్రోగ్రాంలు జరిగాయి, ఏం చేయలేదు, పంపించలేదు. మన పిల్లలకి అక్కడ పంపించలేదు, డ్యాన్స్ అయిపోతున్నారు. హలో, తర్వాత ఏసి దయ్యం అని చెప్పాడు, దాన్ని ఎంచుకోవాలి దీన్ని ఎంచుకోవడానికి అర్థం కాదు. దాని అర్థం పరిశీలకుల సిద్ధాంతం నేటికి కూడా ఏమై తీరుతుంది, జ్ఞాపరించబడి తీరుతుంది. తర్వాత బైబిల్ అక్కడ పరిశీలన గురించి చెప్పినమాట, వారు దేవుని యొక్క ప్రజలను దేవుని సన్నిధికి తోటుకొచ్చి వారిని ఏం చేస్తున్నారు, నరకం వైపు నెట్టించి తీరుతున్నారు. నరకానికి వెళ్ళాలన్న ఈజీ ఆప్షన్ ఏంటిది? పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడండి, సింపుల్గా వెళ్ళిపోవచ్చు. హలో, ఎన్ని సంవత్సరాలు అయింది ఈరోజు ఇలా అన్యవాసంతో ఇలా ఆరాధన చేసి తెలుసు చెయ్యం బతుకు తెలుసు, ఇలా ఆత్మతో ఆరాధన చెయ్యాలి అన్న విషయం తెలుసు, కానీ ఏం చెయ్యం. శరీరం సౌకరించట్లేదు, రోగం జబ్బు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏం చేయట్లేదు. బైబిల్ ప్రస్తావించేది యోహాను చిలిపితనంలోనే ఏం చేశాడు, అన్ని భాషలతో దూరి నాట్యమాడి దేవుని కనబరిచాడు. అర్థం కాలేదు అనుకోండి. అదో నీ పిల్లలు బైబిల్ అపోస్తల క్రియల్లో చెప్తున్న మాట, చిలిపితనంలో ఉన్న పిల్లలు ఆత్మశక్తితో నిండువాడు. దానికోసం వేదిక తయారైతే వాళ్ళు నిండుతారు, లేకపోతే గాలికి తిరిగిన దెయ్యం పోతున్న వాళ్ళు నిండుతూ ఉంటారు. మరి అలా తిరిగితే నీకు హ్యాపీ అయితే నో ప్రాబ్లం. వారి లోకానికి వెళ్ళిపోయి తీరుతారు ఆ విషయం గురించి. అందుకే ఏసయ్య పిల్లలను ఏం చేశారు, తన దగ్గరికి పిలుచుకున్నాడు. కారణం చూసారు, ఏసయ్య దగ్గరికి పిల్లలు వస్తే నీ ఆత్మీయతలో బాగుపడిపోగలిగేది. ఏసయ్య దగ్గరికి పిల్లలు రాలేకపోతే సిద్ధాంతాలు ఎత్తి ఎక్కితాయి. ఏ సిద్ధాంతాలు, లోక సాంప్రదాయాలు, లోక సిద్ధాంతాలు, లోక కట్టుబాట్లు ఎక్కడికి ఎక్కేస్తాయి, నెత్తి మీదకి ఎక్కేస్తాయి. అదే ఏసయ్య దగ్గరికి పిల్లలు వచ్చి తీరితే సాంప్రదాయాలు కట్టుబాట్లు కాదు, ఆత్మీయత లోపలికి వచ్చి తీరుతాయి, ఆచారాల లోపలికి వచ్చి తీరుతాయి, దేవుడు చేయించి తీరాలన్న ఆత్మక లోపలికి వచ్చి తీరుతాయి. అలాగైతే నీ కుటుంబానికి నువ్వు వేయించుచున్నావు, నీ పక్కన ఒకసారి విచారించు. అందుకే పరిశీలి దేవుని యొక్క అనుబంధం పిల్లలకి ఇవ్వలే, బదులుగా వారి మీదకి ఏమి ఇచ్చారు, మనుషుల సంపద. అందుకే మనుషుల గురించి చెప్తున్నమాట, వారి గిన్నెలన్నీ కడిగేస్తారే తప్ప హృదయం కడిగే భావన ఉండదు. మనకు కూడా అంతే కదా, గిన్నెలు పుల్లు కడిగేసి పెట్టేస్తాం. ఆత్మీయతలో లోపాలు అడుగుతున్నామా లేదా, ఆంతరిక శుద్ధీకరణ ఉన్నదా లేదా, ఒక వాక్యం ప్రస్తావించబడి తీరినప్పుడు ఈ వాక్యంగా కడగబడి తీరాలన్నా వాక్యాలు ఇక్కడ మనకి దొరుకుతున్నాయి. అందుకే ఈ రోజుల్లో దేవుని బిడ్డలకి వాక్యం అంటే విరక్తి వచ్చేసింది. ఇవన్నీ గోల్డ్ మేము విన్నాంలే, ఇవన్నీ మాకు సరిపోయాడు. అదో ఇది నీకు అవకాశం, జీవితానికి కడిగి తీరడానికి. ఎక్కడ నువ్వు కడగలేకపోతే నీ పిల్లలు దానిని కడిగించి చూపించి తీరుతారు. ఉద్దేశం, నీకు ఇచ్చిన కుటుంబం ఏ రీతికి ఒకే రోజు ఈ ఉపవాస ప్రార్థన గుడికి ఒక్కసారి వివేచించు. నీ పిల్లలు ఎలా ఉన్నారు, నీ భర్త ఎలా ఉన్నది, నీ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు, ఒకసారి విచారణ చెయ్యండి. వారి ఆత్మీయత కూడా ఏముండాలి, నీ చెయ్యూత ఉండి తీరాలి. వారి లోకం వైపు ప్రయాణం అయితే ఈ రోజు ఏం చేయాలి, ఏడవడానికి ప్రారంభించుకు తీరాలి. దేవుడి దగ్గర గోగాడడానికి ప్రారంభించి తీరాలి. దేవుడి దగ్గర కన్నీరు కాచడానికి ప్రారంభించాలి. ఎందుకు, నీవు దేవుడికి సేవించి నీ కుటుంబాన్ని దేవుడి దగ్గర సేవించలేకపోతే ఉన్న ఆత్మీయత ఔపాధ్యత. అందుకే దేవుడి విడలారా ఈరోజు పరిశుద్ధాత్మ మాట్లాడుతున్న ప్రణాళికగా నేను నీకు హెచ్చరిక, నీకు నొప్పి అయినా పర్వాలేదు, నీకు వాక్యాన్ని నచ్చకపోయినా నాకు పర్వాలేదు, బోధించమని చెప్పిన విషయం బోధించేది ఇది. అది నీకు ఒకటి మీద అనుకుంటా హిజ్కియాకి చెప్పినట్టుగా నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో, నీ ఇల్లుని చక్కబెట్టుకో, నీ ఇంటి పరివేశాన్ని మార్చుకు తీరగలిగే కృపావరం దేవుడు నీకు ఇచ్చాడు. ఎవరు లేదని చెప్పాలి. అన్న గురించి బైబిల్ వచ్చినట్టు మాట, అన్న ఏ ఇంట్లో ఉండేది, భర్త 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. తొలి ఉన్న భార్యకి అధికంగా ప్రేమించాడు, రెండో దానికి ఏం చేసాడు, ఇద్దరిని ప్రేమించాడు. కానీ తొలి ఉన్న దానికి పిల్లలు ఎక్కువ, రెండో వాడికి ఏం లేదు, పిల్లలు లేకపోవడం ఆమె లోపల ఏమొచ్చింది, మనోవేదన వచ్చింది. మనోవేదన వచ్చిన ఆమె చేసిన ప్రక్రియ ఏంటో తెలుసా, ఆమె దేవుడి సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థన చేసింది. ఎందుకు, దేవా నువ్వు నాకు ఒక కొడుకు నీవు దేవా, నువ్వు నాకు ఒక సంతానం నువ్వు దేవా. చాలా మంది పిల్లలు పెళ్లి చేసుకున్న తర్వాత కొడుకు కావాలని ప్యానల్ తినేస్తారు. కొడుకు కావాలని అడగడం మంచిదే, కొడుకు కావాలని అడిగిన దాన్ని ఆయన చరిత్ర ఉన్న ఆత్మిక పురుషుడిగా మార్చి దేవుడికి పరిమించబడగా మార్చు. లేకపోతే అడగొద్దు, ఏదైతే దానిలో సంతృప్తిగా జీవించు. కొందరు కొడుకు అని చచ్చిపోతున్నారు. కొడుకు అన్నది కాదు, దేవుడు ఏ పిల్లలను ఇచ్చినా, కొడుకు ఇచ్చినా కూతురుని ఇచ్చినా అది దేవుని యొక్క ఘనత నిమిత్తమే తెలుసుకు తీరాలి. చాలా మందికి అది తెలియట్లేదు. అనుకుంటున్నారా, నీ
అంటారు, ఎంతకాలం ఇది నీది అంటాం. అందుకే అబ్రహాం దేవుడు ఇచ్చి అడిగిన నీకున్న ఒకే ఒక కొడుకుని నాకేం చేయి ఇచ్చి దేవుడు కూడా ఎలా అడిగి తిరుగుతారు. అడగక మునిపే దేవుడు తెలుసుకు తీరాల్సిన విషయం దేవుడు ఇచ్చిన బహుమానం అది. అందుకే అన్న దేవుడి సంగతి ఏం చేసింది, ఏడ్చింది. ఎంత ఏడిస్తే వారు లోకాల దగ్గర నుంచి వేరే తిరగలుగుతాడు అని అన్నకు తెలుసు కాబట్టి జన్మించక మునిపే దేవుడి సంగతి ఏం చేసింది, ఏడ్చి కన్నీరు కాచి మనోవేదనతో దుఃఖంతో దేవుడి దగ్గరికి ఇచ్చిన సంతానం దేవుడికి ప్రవక్తగా పని వచ్చి తీరాలి, దేవుడికి పనికి వచ్చే పాత్రలుగా పని వచ్చి తీరాలి. మన పిల్లలున్న ఎందుకు అందరం ఇంజనీర్లు, ఆఫీసర్లు, గీఫీసర్లు అన్ని చేసుకు తీరడానికి తెలియట్లేదు. అవన్నీ లోకానికి ఉన్న సామగ్రి. ఇంజనీర్ అవడం కన్నా పిల్లలు దేవునికి ఏ చిన్న వ్యాపారం చేసి దేవునికి ఎదిగిన వాడిగా జీవించిన దాంట్లో ఉన్న దానికన్నా సౌభాగ్యత ఎక్కడ లేదు, ఇంజనీర్ ఏ దాంట్లో లేదు. మీరు పిల్లలకి బడికి పంపిస్తున్నారు, మీకు బడి గురించి అవగాహన ఉండి తీరితే మీ పిల్లలకి మీరు బడికి పంపించారు. పిల్లలకి బడిలో ఏం నేర్పిస్తున్నారు, మనుషులు కోతుల్లో నుంచి వచ్చారు, నువ్వేం నేర్పిస్తున్నావు, దాని గురించి మనుషులు వచ్చారు. ఈ పిల్లలు దేనికి అత్యాచారానికి గురైవాళ్ళు. మా అమ్మా నాన్న చెప్పింది కరెక్టా, స్కూల్ నాకు చెప్పింది కరెక్టా? పిల్లలకి స్కూల్లో పంపించడానికి ఏమైనా ఆతృత చూపించారు, స్కూల్కి పంపించడానికి కదా ఆత్మిక విషయం బోధించడానికి ఆతృత చూపించాడు. లేకపోతే జీవితంలోనే వాడికి కన్ఫ్యూషన్ వచ్చేస్తాయి. దేవుడా దేవుడా, నిజమైన దేవుడా, ఏ దేవుడా అన్న రీతికి ఉన్న కన్ఫ్యూషన్ ఏమై తీరుతుంది వచ్చి నేను చెప్పిన అనుబంధం ఇచ్చుకురండి. పిల్లలకి ఆత్మీయ అనుబంధం ఏమండి, సంఘముతో మంచి అనుబంధాన్ని ఇచ్చుతుంది, పరిశుద్ధాత్మ దేవుడితో మంచి అనుబంధం, వాక్యంతో మంచి అనుబంధం ఇచ్చుకురండి. అది బతుకునేటప్పుడు జీవితంలోనే ఇవ్వలేకపోతే పెద్ద అయినంత ఆడికి ఒక అభిషేకం నీకు ఇస్తాడు, అర్థం కాలేదు. ఆడు నీకు ఒక వాక్యం నేర్పిస్తాడు, వాడు నీకు ఒక సిద్ధాంతం బోధిస్తాడు, వాడు నీకు ఒక జీవిత వ్యవస్థని నేర్పించి అలాగైతే నీ పగటి వేళ ఆలోచించి నీ కుటుంబ విషయంలో ఏం చేయాలి, జాగ్రత్త పాటించడానికి ప్రయత్నం చేసి తీరాలి. లోకం మనకి దూరం కాదు, లోకం మనకి దగ్గర. ఈ ఎందరో తయారై ఉంటారు పిల్లలను దేవుడి దగ్గరికి తీసుకొచ్చి తీరడానికి, పాత్రలను దేవుడి దగ్గరికి తీసుకొచ్చి తీరడానికి, కుటుంబ సభ్యులను దేవుడి దగ్గరికి తీసుకొచ్చి తీరడానికి ఎంత మాత్రం తీరుతారు. అదే పగటి దేవుడి యొక్క బిడ్డలుగా ఏం చేయాలి, ఆలోచించాలి, విచారణ చేసుకుని తీరాలి. రెండోదిగా బైబిల్ గ్రంథంలో అదే ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 59-60వ వచనం చదివినప్పుడు ఆత్మీకతలో వాళ్ళకి ఏం లేదు, ఏ రీతి కలిగిన అనుబంధం లేకుండా పోయేగా జీవిత స్థితిగతి వారి జీవితంలోకి వచ్చింది. లేకపోతే ఆత్మీకతలో చులకతనం, కేర్లెస్నెస్, స్పిరిచువల్ కేర్లెస్నెస్. అంటే ఆత్మీకత పోనీలే, ఓ లేటుకు వచ్చినా నాకు ప్రాబ్లం ఏంట్లేదులే, నేను ఆరాధనకి వెళ్ళకపోయినా పెద్ద బాధేట్లేదులే, ఇట్లాంటి సిద్ధాంతాలు ఏంటిది చాలా మందిలో వచ్చింది. ఇది లోక సిద్ధాంతం తెలుసుకోవాలి. బీయింగ్ కేర్లెస్ అంటే పెద్ద ప్రాబ్లం ఏంటి లేదులే, దేవునికి సేవించలేకపోతే పెద్ద ప్రాబ్లం ఏంటి లేదులే, కోటానికి వెళ్ళకపోతే ప్రాబ్లం ఏంటి లేదులే, సువార్తకి వెళ్ళలేకపోతే ప్రాబ్లం ఏంటి లేదులే, ఆరాధన చేయకపోతే పెద్ద బాధేం లేదులే అలా అనుకుంటే ఆలోచించుకో. నీ గోతులు నువ్వే గోతులు ఏం చేసి తీరుతున్నావు, తప్పి తీరుతున్నావు. అది హోషేయ గ్రంథం చెప్తున్నమాట 4వ అధ్యాయం 6వ వచనం, నా ప్రజలు దేవుని యొక్క వాక్యం గురించి అవగాహన లేక, దేవుని యొక్క దర్శనాల గురించి అవగాహన లేక ఏమై తీరుతున్నారు, తప్పి తీరుతున్నారు. హలో, వారికి దేని గురించి దర్శనం లేదు, దేవుని గురించిన దర్శనం లేదు, ఆత్మీయత గురించిన దర్శనం లేదు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం దర్శనం గురించి చెప్తున్నట్టుగా మనకి బాగా కనిపించండి. యెషయా కనిపించిన దర్శనం 3 రీతిగా మనం వివేచించి తీరొచ్చు. మొదటి మనం చూసేది యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవుని గురించి ఆయనకు ఒక దర్శనం కలిగి తీరింది. రెండోదిగా తన గురించి ఒక దర్శనం ఆయనకి కలిగి తీరింది. మూడోదిగా ప్రజల గురించి ఒక దర్శనం కలిగించింది. దేవుని గురించి దర్శనం ఎప్పుడు వచ్చి తీరింది, ఆయనకి సౌకర్యం చెందిన దాని ప్రాణం పోయేటప్పుడు. ఎవరైనా సౌకర్యంగా ఉండేది, ఉజియా రాజు ఆయనకి సౌకర్యంగా ఉండేది. ఉజియా రాజులో ఉంటూ ఉండగా ఆయన సొమ్ము తింటూ ఉంటూ బతుకుంటేవాడు. ఆయన తప్పితం చేసేటప్పుడు ఈయన ఏం చేసేవాడు, సైలెంట్గా కేర్లెస్. ఒకటి తప్పితం చేస్తున్నప్పుడు సైలెంట్గా ఉంటే దాని అర్థం నీకన్నా ఆత్మీయ కేర్లెస్ అనుకోలేదు. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా, ఆడి ప్రాణాన్ని దేవుడు తీసేశాడు. ఉజియా ప్రాణాన్ని తీసేటప్పుడు ఏంటి, దేని గురించి దర్శనం వచ్చింది, దేవుని గురించి దర్శనం వచ్చింది. ఈ పగటి వేళ పరలోకం గురించి ఏమైనా దర్శనం ఉందా, మనకి లేదు. అందుకే మనకి ప్రాబ్లం. పరలోకం చూస్తే కదా లోక విషయం వెళ్ళగలిగేది. కొందరు ఇప్పుడు ఈ ఆభరణాలు వదలరు. కారణం ఏంటి తెలుసా, నా పరలోకంలో ఉన్న వీధి చూస్తే నీకు వదలాల్సిన అయిపోతారు. కొందరు బాప్తిజం పొందేటప్పుడు ఎన్ని పీకేస్తారు. ఎందుకు పీకుతున్నావు, నువ్వు బాప్తిజమే పొందొద్దు.
నా దేవునికి అవమానం. హలో, మెట్టలు గిట్టలు తాళ్ళు గీళ్ళు మొత్తం తీసేస్తారు. ఎప్పుడు? ఎందుకు? నటన. తర్వాత నీళ్ళలోంచి బయట దిగిన తర్వాత మళ్ళీ సరుకులన్నీ వేసేసి బల్లాలను ఎవరికీ మనం అర్థం కావట్లేదు. మరి ఏ దేవుడిని సేవిస్తున్నావో ఆ దేవుడిని నేను కేర్లెస్గా లోక సాంప్రదాయాలన్నీ ఒంటి నిండా ఉండి ఎలా దేవునికి సుఖపరచగలిగేది? ఇది ఆత్మీయ కేర్లెస్నెస్ కాదా? అలాంటి విచారణ రావట్లేదా? దాని అర్థము పడిపోయే ఆత్మీయతలు. హలో హలో, లోకం మనలో ఉండకూడదు, లోకం మన శరీరంలో ప్రతిబింబకూడదు. ఇలా అన్నప్పుడు మీరు ఒక మాట అయ్యోరు, అలాగైతే బట్టలు లోకానికి ఉన్న సామగ్రి కదా? అవును, బట్టలు లోకానికి ఉన్న సామగ్రి కాదని నేను అనట్లేదు. కానీ బట్టలు ఎంచుకోవచ్చు పరలోక సామగ్రిగా మార్చుకోవడానికి. లోకానికి ఏ కలర్ నచ్చదు, తెల్ల రంగు నచ్చదు. మిగతా అన్ని రంగులు మైమరిపించే రంగులే. తెల్లది వేసుకో వేగి మురికైపోదు. తెల్లది వేసుకుంటే జాగ్రత్తగా ఉంటుంది. ప్రతి చోట వెళ్ళి ఏం చేయలేవు, కూర్చోలేవు, ప్రతి పనులు నువ్వు చేసుకోలేవు. దానికి ఏం చేస్తావు? నిన్ను నేను వీక్షించి తీరడానికి, నిన్ను నీవు పరిశోధించుకు తీరడానికి ఏం దొరికి తీరుతుంది? ఒక అలవాటు దొరికి తీరుతుంది. తెల్లబట్టలు మొత్తం ఇంటికాడ ఉన్నదనుకో, ఎన్ని మరకలు మాత్రం ఉన్నాయో నీకు గుర్తుంటాయి. అప్పుడప్పుడు నిన్ను నీవు కొనుక్కోవాలన్నట్టు శుద్ధీకరణ నీకు వచ్చి తీరుతుంది. కొందరు ఇప్పుడు కూడా ఏ సిద్ధాంతం చెప్పట్లేదు, బట్టల మీద ఉన్న సిద్ధాంతం చచ్చి తీరట్లేదు. బట్టలు మనకి దొరికింది ఎక్కడి నుంచి? ఆదాం పాపం చేసిన తర్వాత దేవుడి కోరిని ఆయనకి ఏం చేశారు? తోలుతో ఉన్న బట్టలను ధరింపజేసేసి ఆయనకి రక్తపు అంటును ప్రోక్షించి ఆయనకి విమోచన మార్గం కొరకు దేవుడు సిద్ధపరిచి తీరారు. అలాగే తిరిగి రక్షణ వస్త్రం ధరించిన నీవు లోక వస్త్రాలు ధరించుకొని ఏడు సుఖపడి తీరుతున్నావు. విచారించు, కేర్లెస్ అయిపోయి అంతేగా. ఇది నేను పోయిన రోజు 24వ తారీఖు కుక్కలా కొట్టుకున్నాను. పాస్టర్ గారు ఏమి ఇచ్చారు? బట్టలు అందరికి ఇచ్చారు సంఘబిడ్డలకి. అక్కడక్కడే రంగులు నచ్చలేదని చెప్పి కుక్కలా కొట్టేసుకున్నాను. దేంతో కొట్టాలి అర్థం కాదు. నువ్వు ఇవ్వలేనప్పుడు నువ్వు పుచ్చుకోకూడదు, అర్థం కాలేదు. నీవు 10 సెలక్షన్లు పెడితే ఏదో వాడు తీసుకోవచ్చు కదా. దాని మళ్ళీ రంగుల సెలక్షన్ ఏంటి? ఆ పాస్టర్ గారు అది చెప్పేటప్పుడు నాకు ఎంత సిగ్గు అవమానం, ఇట్లాంటి విశ్వాసంతో మేము వాక్యం చెప్పేది అనిపించింది. హలో, ఇంకా ప్రార్థన కూడా అవ్వలేదు, ప్రార్థన మధ్యలోనే. ఎంత ఆత్మీయ కేర్లెస్గా సంఘం లోపలికి వచ్చి తీరింది. ఈ ఒకటిలో దేవుని కూడా పరలోకం గురించి మనకి దర్శనం ఉండి తీరాలి. పరలోకం గురించి దర్శనం లేకపోవడం వల్లనే లోక సామగ్రి మనకి ఇచ్చి తీరేది. అందుకే నేను ఇందాక చెప్పాను, ఆభరణం గురించి బయట చెప్తుంది. నీ చేతి నుంచి తీరాల్సింది, వదిలియాల్సింది. దానిని టార్గెట్ పెట్టేసి బల్లాలు తినలేవు, దేవుడిని సేవించలేవు, దేవుడికి పాట పాడలేవు, దేవుడికి గణపరచలేవు. ప్రపంచవ్యాప్తిలో ప్రఖ్యాతి చెందిన ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన మొదటిగా ఒక సంఘానికి వెళ్ళి రక్షణ పొందే వెలుగులో ఆ సంఘంలో ఉన్న కాపరి ఆయనకి చెప్పారు, నీకు నామకరణాలు ఏం చేసి ఆయన ఆ సంఘం ఏమిటి విడిగాడు. ఏమిటి విడాడు? రెండోది కాదు, ఆయన చెప్పారు నీ మీసాలు నువ్వే తీయాలి, గొరికి చేస్తే బాప్తిజం తీసుకోండి. ఈ 2 విషయాల కొరకు ఏం వదిలేశాడు? సంఘం వదిలేశాడు. సంఘం వదిలేసి ఇప్పుడు సేవకుడు అయ్యాడు. ఈ 2 ఇప్పుడు కూడా ఉన్నాయి. ఏది? ఆపట్టం కూడా ఉంది, మీసాలు కూడా ఉన్నాయి. బాప్తిజం కూడా తీసుకున్నాడు. తర్వాత ఆయన సిగ్గులో కూడా చెప్తున్నాడు, ఏడు తెలుసా నేను ఏం ఒక్కొక్కడా ఇక్కడికి వచ్చాను. మరి అట్లాంటి వాక్యం ఎలా వినగలుగుతాం? సేవకుడు వాక్య ఆత్మ ప్రేరేపణ కలిగితే చెప్పిన ఒక మాట నేను ఒగ్గించలేకపోతున్నావు అంటే నువ్వు ఎంత పెద్ద సంఘాలు కట్టించిన నామం ఏంటి? ప్రజలు కేర్లెస్ లేకుండా పోతాడు. ఆయన సంఘానికి సుమారు లక్షల మంది ప్రజలు వస్తున్నారు, ఆయనకి ఏం లేదు, కేర్లెస్. అది ఇప్పుడు కొన్ని విమర్శలు ఆంధ్ర తెలంగాణలో జరుగుతున్నాయి. ఆరాధన విషయంలో కొన్ని విమర్శలు జరుగుతున్నాయి. కొందరు చెప్తున్నారు ఆరాధన వాయిద్యాలు కావాలి, వాయించాలి. నేను చెప్తున్న వాయిద్యాలు కావాలి, వాయించాలి, వెరీ గుడ్. చెప్తున్నది వాయిద్యాలు ఉంటే దేవుడి దగ్గర ఏం చేయొచ్చు. దాని వలన నాట్యం చేసి గెట్టవచ్చు. నేను చెప్తాను వాయిద్యాలు గీద్యాలు ఏం అక్కర్లేదు, మౌనం ఉంటే కూడా దూకొచ్చు, గెట్టవచ్చు. వాయిద్యం ఉంటే గెట్టగలిగే దానిని, వాయిద్యం లేకుండా కూడా గెట్టగలిగేటట్టుకున్న ఆత్మీయ పరివేశం కాదు. అర్థం కావలేదు. కొందరికి డొప్పు రావాలి. ఏం రావాలంటే ఆత్మశక్తి రావాలంటే డొప్పు రావాలి. ఆలోచించుకో, సామాను వేరేది. బైబిల్లో యెషయా ఎన్నికలు మీరు చదవండి. దేవదూతలకి ఆరాధన కంటదని ఏటీ లేదు. వారు దేవుడికి ఏం చేశారు? 2 రెక్కలతో ముఖం కప్పుకుంటూ, 2 రెక్కలతో ఎదుర్కొంటూ, 2 రెక్కలతో ఏదైనా పానములు కప్పుకుంటూ, ఏ సౌండ్ లేక, సౌండ్ కావాలంటే క్వాంటర్ స్టాక్ రివర్స్
భరోసాగా వచ్చిందని అర్థం. అందుకే ఇక్కడ డబ్బు గిప్పు కొట్టండి, సైలెంట్ అయినా ఆరాధన చేయండి. వాయిద్యం ఉంటేనే డాన్స్ రావడం కాదు, వాయిద్యం లేకపోయినా డాన్స్ రావాలి. దానికి మంచిగా అంతే కదా, ఎవరు ఒక వందనానికి ఒక పిండం కదలగలిగే చరిత్ర బయట చరిత్ర. అమ్మకి కదిలింపు లేదు. ఏంటి అమ్మ పాశ్రమ అందరూ ఆమెను తిట్టేవారు. ఏది నీ సంతానం, ఏంటి నువ్వు కొట్టరాని ఏ మా శుభకార్యాలకి రావద్దని చెప్పి ఆమె ఎంత అవమానపరిచిన ఆ అవమానంలో కదిలిక లేక దేవుడి దగ్గర కదిలి చెప్పింది, దేవా సహాయం చెయ్యవు దేవా. ఆ కదిలికకు స్పందనగా ఆమె దగ్గరికి మరీ ఔషధ వందనం చెప్పేసరికి కదిలిక లేని దానికి ఏమొచ్చి తీరింది, కదిలిక వచ్చి తీరింది. ఒక వందనం చాలు ఒక ఆత్మలో నిండి తీరడానికి. మనం ఒక మాట కావాలి, ఒక వాక్యం చేయగలి, ఇవన్నీ బోడి సిద్ధాంతాలు. ఒక వందనం చాలు, సరైన ఆత్మపూర్ణత కలిగిన వందనం అంటే చాలు, ఒక ఆత్మలో నిండుతాడు. ఇన్ని పాటలు విని, ఇన్ని ఆరాధనలు చేసి, ఇన్ని వాక్యాలు విని ఆత్మలో నిండలేకపోతున్నామంటే మన పరివేశం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఎంత కేర్లెస్గా ఉన్నాం. హలో, అందుకే పరలోకం గురించి తేలి చూడాలి. పరలోకం చూడకపోతే ఈ లోకంలో ఉందాన్ని నాకు కావాలని ఆశ వస్తుంది. పరలోకం గురించి చూడాలి. పరలోకంలో సింహాసనం చూడాలి. పరలోకంలో సింహాసనం చూసి కుర్చీ కింద దిగాలనిపిస్తుంది. బైబిల్ చెప్పే ఒక మాట, 24 మంది పెద్దలు వారి సింహాసనంలో ఏం చేశారు, కింద పెట్టి వారి సింహాసనం నుంచి కిందకి దిగి వారి తల మీద ఉన్న కిరీటం ఏం చేశారు, చూస్తేనే దిగగలిగేది. చూడకపోతే నేనే రాదు నేనే అభిషేకుడు అని చెప్తూ తిరుగుతాం. హలో, అది ఆత్మిక కేర్లెస్. ఆత్మికతలో నీకేం లేకపోవడం, స్వాభిమానం లేకపోవడం. ఈ పగటి మీద దేవునికి వెళ్ళాలి. ఆత్మిక స్వభావం అభిమానం పొంది తీరడానికి ఈ ఉపవాస ప్రార్థన గుడిక సహాయపడి తీరుడు కాక. అంటే పరలోకం గురించి తెలుసు. దేవుని దగ్గర ప్రార్థన చేయ పరలోకం కాస్త నాకు చూపించి. పరలోకం నిర్మించబడి తీరింది 12 రకాలైన రత్నములతో, మాణిక్యాలతో, వైద్యులతో, ఈ భూమిలో వచ్చిన విలువైన వస్తువులతోనే పరలోకం యొక్క వీధులు, పరలోకం యొక్క గోడలు, పరలోకం పొదివేలు మొత్తం ఏమైతే కట్టబడితే అది చూస్తే వదలాల్సిన లోక సామగ్రి వదిలేస్తాం. పరలోకం చూసి వదలలేకపోతే ఏమవుతుంది, నాశనానికి పాత్రుడైపోతుంది. అదో కేవలం మాత్రం వదలడం కాదు, లోకానికి సౌలభ్యం తెచ్చిన సామగ్రి పరలోకాన్ని చూసేటప్పుడు వదలగలిగి తీరాలి. అందుకే దేని గురించి దర్శనం ఉండాలి, పరలోకం గురించి ఒక దర్శనం నీ గురించి తీరాలి. పరలోకాన్ని ఏది చూసేస్తే మనిషి స్వార్థ చెప్పలేక ఉండలేదు. ఎందుకు నేను మాత్రం పరలోకానికి వెళ్తే అవ్వదు, మా నాన్న దేవుడికి నమ్మలేదు, ఆయనకి నేను శుభార్త చెప్తా. మా అత్తగారు దేవుడికి నమ్మలేదు, ఆయనకి నేను శుభార్త చెప్తా. మా పిన్ని దేవుడికి నమ్మలేదు, ఆయనకి నేను శుభార్త చెప్తా. నాకు రక్త సంబంధులు దేవుడికి నమ్మలేదు, వారికి నేను శుభార్త కాదనేది. నేను చూసినప్పుడు వారి లోపల కూడా ఇదే చూసే విధానం రావాలి. హలో, రక్షణ లేని వారి ఇంటికి వెళ్ళి ఫుల్గా తినేసి పడుకొని పండగ చేసుకుంటున్నావు కదా. ఆ నరకానికి వెళ్ళినప్పుడు తిట్టిన తిట్లు వినడానికి నువ్వు పక్కన ఉంటే వినొచ్చు, నరకంలో ఉంటే అక్కడ కూడా వినొచ్చు. ఏ పరలోకంలో ఉన్నాడంటే అదేం తిడతాడు, మా ఇంటికి వచ్చి పంది తిన్నట్టుగా తిన్నావు, ఒక్క రోజైనా నా కోసం ప్రార్థన చేసావా, ఒక్క రోజైనా పరలోకం గురించి నాకు వ్యాఖ్యానం చేసావా, ఒక్క రోజైనా ఆత్మీయ విషయం బోధించావని. పర్వతంకి వెళ్తే నరకంకి వెళ్తే ఓరే ఇన్ని రోజులు దేవుడా తిరిగావు, చప్పట్లన్నీ కొట్టేసి ఇక్కడికి వచ్చావా, ఏం బతుకురా నీ బతుకు, నన్ను మార్చలేదు నువ్వు మారలేదు, ఇక్కడ నా దగ్గరికి వచ్చావా అని అక్కడ కూడా తిట్లు, అక్కడ ఇక్కడ తిట్లు కాసుకోవాలంటే కేర్లెస్గా జీవించండి. మొదటి పరలోకం గురించి దర్శనం లేదు. పరలోకంలో ఉన్న సింహాసనం చూడగలిగి తీరితే లోక సింహాసనం వైపు ఏది లేవు, ఏది తీరడానికి ఉన్న మనసు చూపించి తీరవు. పరలోకం సరిగ్గా చూసినప్పుడు కోర్టుల కేసులు వెళ్ళరు. పోయిన రోజు ఒక స్టాటిస్టిక్స్ నేను చూసాను, నా బుర్ర ఖరాబ్ అయిపోయింది. ఆత్మీయుల కేసు అధిక శాతం ఎక్కడ ఉంది, కోర్టులో ఉంది. పాస్టర్లు విశ్వాసాలు ఎక్కడ ఉన్నారు, ప్రార్థన చేయాల్సిన అభిషేకులు ఎక్కడ ఉన్నారు, కోర్టు కన్నా వెయిట్ చేస్తున్నారు ఏం దొరకడానికి. ఎంత విచ్చలవిడితం. ఏది ప్రార్థన చేసి సంపాదించాలో అది ఎక్కడి నుంచి దొరకడానికి, లోకం నుంచి. అయినా దేవుడి బిడ్డలకు ఏం రావట్లేదు, బాధ దుఃఖమే, ఎంత కేర్లెస్.
అందుకే నేను చెప్పొచ్చుమాట పరలోకం గురించి దర్శనం కలిగి తీరితే లోకం అందుకే బైబిల్ చెప్పేది లోకంలో లోకంలో ఉన్న ధనముల మీద కానీ, లోకంలో ఉన్న రథాల మీద కానీ, లోకంలో ఉన్న ప్రజల మీద కానీ, సొంత శక్తి మీద మనం ఏం చెయ్యం, ఆశ్రయించాం. ఎందుకు మన సొంత శక్తి మన సొంత బుద్ధిలో ఆశ్రయించేది పరలోకం ఏది చూడలేదు కాబట్టి, పరలోకం గురించిన దర్శనం రాలేదు కాబట్టి, పరలోకంలో ఏం లేదు, సూర్యుడు లేదు, చంద్రుడు లేదు, ఏ రీతి కలిగిన కాంతి ఇచ్చే వస్తువు లేకపోయినా అక్కడ కాంతి ఉంది. ఎవరు నీతి సూర్యుడైనా యేసు ఎక్కడ ఉన్నందున, నీతి సూర్యుడైనా దేవుడు అక్కడ ఉన్నందున అక్కడ ఏముంది, వెలుగుంది. అక్కడ ఏం లేదు, ఆకలి లేదు, అక్కడ ఏం లేదు, తప్పిక లేదు, అక్కడ ఏం లేదు, దుఃఖం లేదు, అక్కడ ఏం లేదు, బాధ లేదు, అక్కడ ఏం లేదు, కన్నీరు లేదు. అది చూస్తే కదా నీకు అర్థమైంది లేదు. ఆ పరివేషంలో బతికే జీవిత విధానం ఒకసారి పరిశోధించండి. దానికి ఏం కావాలి? పరలోకం గురించి ఏదైనా దర్శనం కావాలి. పరలోకంలో దేవదూతలు నిత్యం దేవుడు ఏం చేసి తీరుతున్నారు, ఆరాధన. ఎక్కడ 10 నిమిషాలు ఆరాధన చేయలేడు అక్కడికి ఏం పీకుతాడు, అర్థం కాలేదు. అందుకే ఇక్కడ కొన్ని ఆరాధనలు మూగారాధనే, అన్ని వాసనలు ఉండవు, ఏమేమి ఉండవు. 4 చప్పట్ల పాడి వెళ్ళిపోతే ఏంటి అని అర్థం. నాయన మనం పాట పాడేటప్పుడు ఆత్మశక్తి దిగి తీరాలి. ఆరాధన చేసిన ఆత్మశక్తి పరలోకం చూసిన వాడికి ఇది వేదన వస్తుంది. చలా పైసా కదా. అందుకే ఈ కాలంలో దేవుని బిడ్డలకు ఏం అక్కర్లేదు, ఆరాధన అక్కర్లేదు, ఆత్మ దిగి వచ్చే పరివేశాలు అక్కర్లేదు. కంజీలు డబ్బులు కావాలి, ఆత్మశక్తి దిగిరా. ఇదేడు చిచ్చా, ఇది అక్కడ దిగి రావడానికి సిద్ధం కలిగిన మనసు ఉంటే, ఏకాగ్రత చెందిన ఆత్మ ఉండి తీరితే, అందరిలో కలవగలిగే సిద్ధాంతం ఉండగలిగి తీరితే, అందరూ దేవుని యొక్క వాక్యంలో లోపడితే కలిగి తీరితే ఏం దిగవచ్చు, పరలోకం దిగి రావచ్చు, ఆత్మాభిషేకం దిగి రావచ్చు. ఒక వారం నేను దేవుడు కదా, ఆ వారం నేను అందరూ అడిగాను, ఆయన ఆరాధన ఆత్మశక్తి ఆరాధన ఏం జరగలేదు. పాడాం, పాటలో సాక్ష్యం చెప్పాం, 4 వాక్యాలు విన్నాం, వెళ్ళిపోయాం. ఆరాధన చేయలేదా? నేను ఆశ్చర్యమైనది, ఏంద్ర బాబు ఇంత మంచి ఆరాధన మేము నడిపించినా నేను ఆరాధన చేయలేదా? నాకు అంత ప్రజలకి కేర్లెస్నెస్, ఆరాధన చేయకపోయినా పెద్ద ప్రాబ్లం ఏమి లేదు. కానీ ఈ పరిస్థితుల్లో నాకు తెలియదు, మా పరిస్థితి వల్ల ఏడుపు వచ్చేది ఆరాధన చేయలేకపోతే. అందుకే పాట ఉంటుంది, ఆరాధన చేయడం మానేమో, ఆత్మ దేవునికి ఇచ్చి తీయడం, దేవునికి సాక్షి, దేవుని యొక్క మందిరం కొరకు పని చేసేదాన్ని మానవే. అది నా బాధ్యత, అది నేను చేసుకు తీరాలి. అందుకే అన్ని కూటల్లో ఆత్మశక్తి దిగి రావాలి, అన్ని కూటల్లో దేవుని యొక్క సాన్నిధ్యత దిగొచ్చి తీరాలి, అన్ని కూటల్లో దేవుని యొక్క ఆత్మశక్తిని దిప్పి తీరాలి. దానికోసం శరీరం మనసు జబ్బండి. జబ్బు అయితే ఏ ప్రాబ్లం, ఆత్మశక్తి దిగితే జబ్బుకు పరిహారం దొరకవచ్చు. అందరూ చెప్తారు, అలాగే ఇంటికాడ నుంచి మంచం తెచ్చాడు పడుకో, ప్రాబ్లం ఏమి లేదు. ఇంటి దగ్గర పడుకొని చచ్చిన వాడి గురించి బైబిల్ చరిత్ర చెప్తున్నది. నేను మంచం ఇచ్చి తీసుకొచ్చి పడుకొని చావకపోవడం ప్రాబ్లం ఏంటలేదు, బైబిల్ సహకరించేది. కేర్లెస్నెస్ తీయండి. పరలోకం గురించి ఏం చేయాలి, ఇల్లు వరకు తెలుసుకు తీయాలి. బైబిల్ చెప్పేది పరలోకం దేవదూతలు నిత్యం దేవునికి ఆరాధన చేసి తీరుతుంది. ఎక్కడ ఆరాధన చేసే వాళ్ళలో మారి తీరాలి. ఆరాధన చెయ్యి ఒక తడుగుకూడదు. నేను చెప్పేది చర్చిలో మాత్రం ఆరాధన కాదు, ఏకాగ్రత కోసం ప్రార్థన చేసిన ఆరాధన రావాలి, ఆత్మశక్తి రావాలి, అన్ని భాషలు రావాలి. దేవుడి యొక్క వాక్యోపదేశం ధ్యానించుకుని దేవుడు వేయాలి. దాంట్లో తెలుగులో దేవుడిని స్తోత్రం చెప్పి, లేకపోతే విసిపోతుంది, లేకపోతే నచ్చని భావాలు వచ్చేస్తాయి. కొన్ని ఇల్లు కేర్లెస్గా ఉన్నది కాబట్టి వారి ఇళ్ళ నుంచి సినిమా శబ్దాలు వినబడుతున్నాయి, పిచ్చి పిచ్చి పాటలు వినబడుతున్నాయి, పిచ్చి పిచ్చి రీల్స్ వినబడుతున్నాయి, పిచ్చి పిచ్చి సిద్ధాంతాలు వినబడుతున్నాయి. నీ చెవులు ఎవరి శబ్దం వినాలి, దేవుని శబ్దం వినాలి. ఆ దేవుని శబ్దం వినాల్సిన దానిని ఇంకో దానిని వినడానికి ఆత్మతో చూపించి తీరితే దేవుని శబ్దం నీకు వినబడదు. దేవుని శబ్దం విన్నా బైబిల్ యొక్క వారి చెవులకి ఏమని మందత వచ్చేది, వికటత వచ్చేది. వికటత అంటే చెవుల లోపల ఎవడో దూరికి అని చెప్పినట్టు అందరికి వాక్యం చేసిన అలాగే కదా ఉంది. కారణం ఏంటిది, పరలోకం గురించి తేలి చూడలేదు. అందుకే బైబిల్లో దేవతలు ఏం చేసేవారు, పరిశుద్ధులు 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 అని ఆరాధన చేస్తూ అపవిత్రులు ఆరాధన, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. దాని అర్థం దేవుడు పరిశుద్ధులు, మన తండ్రి దేవుడు పరిశుద్ధులు, యేసుక్రీస్తు వారి పరిశుద్ధులు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధులు. అలాగైతే సంఘం కూడా ఏమై తీరాలి. అందుకే కేర్లెస్నెస్ తీయండి.
పరిశుద్ధత కొరకు ఏంటి ప్రయాసపడి తీరండి. ప్రజల గురించి తన గురించి ఆయనకి ప్రజలకు ఆయన గురించి ఆయనకి ఏం కలిగింది? దర్శనం కలిగింది. ఏమి ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను అపవిత్ర పెదవుల గలవాడు అని పాపం చూసేటప్పుడు నీకు అర్థమైంది. ఆయన చూసినప్పుడే నీకు అర్థమైంది. అప్పుడు నీలో అపవిత్రత ఉన్నదని ఎప్పుడు అర్థమవుతుంది? సరిగ్గా ఏదైనా నీకు తెలుస్తుంది. లేకపోతే నాకన్నా మొనగాడు, నాకన్నా టైటు వీరుడు ఇంకెవడు లేడు అనిపిస్తుంది. అర్థం కాలేదు. ఇంకెక్కడ ఆయనకి అపవిత్రత ఉన్నట్టుగా వ్యాఖ్యానం చెప్పడం, ఎక్కడ అపవిత్రత ఉన్నట్టు దాని అర్థం నా మాటలు కరెక్ట్ కాదు అని నాకు అర్థమైంది. అర్థం కాలేదు. ఎప్పుడైనా అర్థమై తీరింది. పరలోకం గురించిన దర్శనం చూసేటప్పుడే నీ శరీరం ఎక్కడెక్కడ బాగోలేదు అన్నది నీకేమై తీరేది? అర్థమై తీరేది. అప్పుడు ఆయనకి అర్థమై తీరినప్పుడు ఆయన అర్థాన్ని అర్థం చేసుకున్నట్ట దేవుడు ఏం చేశాడు కదా? తన దేవదూతను పంపించేసి తన నాటికలు ఏం చేశాడు? పరలోకంలో ఉన్న అగ్నితో దాన్ని ఏం చేశాడు? ముట్టి శుద్ధిపరిచి తీరు. దాని ఆయన నేను శుద్ధిపరిచి తీరుతుంది. ఆత్మిక పరివేశం నీకు ఏం చేస్తుంది? జ్ఞానబోధం చేసి తీరుతుంది. నీలో ఎంత మాత్రం అపవిత్రత ఉన్నది. బురదలో ఉన్న కాలాపు ఎన్ని సంవత్సరాలు కడగబడిన బురదలోనే. దాని బురద పోవాలంటే ఏం చేయాలి? అక్కడి నుంచి దాన్ని అడిగేది పీకి తీరాలి. అడిగేది పీకి తీరగలిగి తీరితే అదేమై తీరుతుంది? వెలిగింపబడి తీరుతున్నా అలాగే సౌభాగ్యానికి తీరుతున్న కమల పువ్వుగా మారగలిగి తీరేది. మనం జీవించేది లోకంలోనే. దాని అపవిత్రత నిండుబాటు కలిగి ఉంది. కానీ పరలోకమిచ్చే పరిశుద్ధతలు దాని తీరి దేవుడి యొక్క బిడ్డలు ఏం చేసుకోగలిగి తీరాలి? సొంత సొంతాన్ని కడుక్కోగలిగిన ప్రక్రియను చేస్తుంది. కేర్లెస్నెస్ని వదలండి, ఎక్కడను వదలండి. నేను దేవుడి దగ్గర నా ఏకాగ్రతను వదిలేసి వదలను ఆపేసి దేవుడి దగ్గర ఉన్న ఏకాగ్రత తెచ్చుకు తీయడానికి ప్రయత్నం చేస్తుంది. బయట సంసోను గురించి చెప్తున్నమాట. న్యాయాధిపతుల ఒక పుస్తకం 16వ అధ్యాయం. సంసోను గురించి బయట ఆయన ఆశీర్వాదం చెందినవాడు, దేవుడి దగ్గర ఆత్మాభిషేకం పొందినవాడు, దేవుడి దగ్గర నుంచి గుర్తింపు పొందినవాడు, దేవుడి ద్వారా ఎవరండి న్యాయాధ్యక్షుడిగా ఎన్నిక పొందినవాడు. కృపావరం దొరికింది. కృపావరం దేనికి వాడుతున్నాడు? పనికిరాని దాన్ని వాడుతున్నాడు. హలో, అందరికి దేవుడు కృపావరం ఇచ్చారు. దేనికి వాడరు? పనికొచ్చే వాటికి వాడరు. అర్థం కాదు. దేవుడు ఇచ్చిన కృపావరం దేనికి వాడరు? ఎంత కేర్లెస్. దేవుడు అక్కడికి పాట పాడడానికి కూడా కృపావరం తిరిగి పాట పాడు. ఆ నోట్లో ఏ గొడ్డ దూరం పాడొద్దు. నీ చేత పాడించి ఒక వేదిక దేవుడు తయారు చేస్తాడు. దేవుడి సంస్థలకు ఏమి ఇచ్చారు? అభిషేకం ఇచ్చారు. ఆయనకు ప్రత్యేకంగా చెప్పారు. ఏంటో తెలుసా? సమం ఉన్న దగ్గరికి వెళ్ళకూడదు, సమముతో అంటుపాటు కలిగి ఉన్న దాని పాటు దగ్గరికి వెళ్ళకూడదు. ఆయనకి ప్రత్యేకంగా ద్రాక్ష తోటలో నుంచి వెళ్ళకూడదు. నువ్వు నాశనవర్గం చెందినవాడిని, దేవుడి కొరకు వేర్పరచబడినవాడు. వీడు ఏం చేస్తుంది తెలుసా? తిన్నాక బయలుదేరాడు. దేవుడు వేరే దానిని పెళ్లి చేసుకోవడానికి బయలుదేరాడు. వెళ్ళే ప్రయాణంలో ఎక్కడి నుంచి? ద్రాక్ష తోటలో నుంచి నడుచుకొని వెళ్ళాడు. ప్రభావం ఉన్న తప్పుటి త్రోవలో వెళ్ళిపోవచ్చు. నువ్వు అన్ని భాషలు ఘోరంగా మాట్లాడినా, ప్రవచనాలు ఘోరంగా చెప్పినా, వాక్యాలు ఘోరంగా మాట్లాడినా ఏం చేయొచ్చు? తప్పుటి త్రోవలో వెళ్ళిపోవచ్చు. వెళ్ళలేవో నేను చెప్పట్లేదు. కానీ వెళ్ళే ముందుగా ఒక వివేచన ఉన్నవాడు కనీసం అక్కడ తప్పడాలనుకున్నా, తప్పించుకోవడాలనుకున్న మార్గం చూసుకుని ఉంటారు. ఒకవేళ అక్కడ ఏదైనా రీతిగా పడిపోయినా ఆయనకి ఏం కలిగదు? ఇది తప్పు అన్న రీతిగా ఆయనకి ఏం కలుగుతుంది? తన మనసాక్షిలో కొంత స్పందన కలిగి వచ్చి తిరుగుతుంది. అందుకే కొందరు కృపావరం ఎక్కడ కేవలం చర్చిలో వచ్చిన 10 నిమిషాలు ఎగ్గొట్టడానికి వాడే ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారు. కొందరికి కృపావరం ఉంది, వాడరు. అన్ని భాష ఇచ్చారు నీకు, దాన్ని ఏం చేయాలి? దేవుడితో మాట్లాడి తీరడానికి ఉపయోగించుకు తీరాలి. అందుకే బైబిల్ చెప్పేది అన్ని భాషతో మాట్లాడిన వాడు ఎవరితో మాట్లాడుతాడు? దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు ప్రవచన వరం ఇచ్చింటే ఆ ప్రవచన వరం ఏం చేయాలి? దేవునికి ఎరగలేని ఒకడు వచ్చినప్పుడు ఆయన దేవునికి ఎరిగి తీరేది. ప్రవర్తన అయ్యారు. ఊరుకుంటున్న చేతుల మీద తెగించేసి నేను చూచేస్తాను తీర్చాను రక్షణ తెప్పించాను. ఆయన పిచ్చి పిచ్చిగా చెప్పడం కాదు, ఇది మాంత్రిక లక్షణాలు కాదు. బైబిల్ ప్రస్తావించేదే. ఇంటికెళ్ళి మీరు కొరిత పత్రికలు చదవండి. అన్ని భాషల ప్రభావాల గురించి సూపర్గా ఇక్కడ రాయబడి ఉన్నది. ప్రవచనం చెప్పేది దేని కొరకై ఉన్నది? దేవునికి ఎరగలేనప్పుడు, దేవుని మీద సందేహంలో ఉన్నప్పుడు, దేవునితో అనుబంధం లేనప్పుడు దేవుని దగ్గరికి వచ్చి తీరాలి. ఆయనకి ఒక వివేకం రావాలి. మూడు నాయనో ఈయన రహస్యాలన్నీ బయటపడుతున్నాడు. ఏమిటి? ఈనాడు కొన్ని ప్రాంతాల్లో
బిలియాం లాగే ఉన్నారు. ఎక్కడ డబ్బు దొరికితే అక్కడ పరిగెట్టుతారు, ఎక్కడ తిండి దొరికితే అక్కడ పరిగెట్టేస్తారు, ఎక్కడ సౌకర్యం దొరికితే అక్కడ పరిగెడతారు. అక్కడికి అందుకే ఆయన వెళ్ళకముందుకే దేవుని యొక్క ఆయనకి ఏం చేసింది, తాకీది ఇచ్చింది. నాయన వెళ్ళొద్దురా, ఆయనకి రాజు పంపించి చెప్పారు. బారాకు పిలిచి చెప్పాడు, నాయన నేను డబ్బు ఇస్తా, నీకు కావాల్సిన సామగ్రి ఒక్క పని చేస్తే చాలు, ఏం చేయి, శపించు. అదో నీ ప్రవచనాన్ని ఏం చేయకూడదు, అవతల వాడు శాపం తెచ్చుకోవడానికి వాడకూడదు, అవతల వాడికి ఆశీర్వాదం కలిగించినట్టుగా వాడు. అందుకే కృపావరాలతో ఆట ఆడకూడదు. అర్థం కాలేదు. కృపావరం దేవుడు ఇచ్చినదే, కృపావరం దేవుడి మూలంగా దొరికిన ఎదురు కట్నమే. దానిని వాడాలే తప్ప దానిని అత్యాచారానికి ఏం చేయకూడదు, ఉపయోగించకూడదు. అందుకే బైబిల్ చెప్పేది కృపావరం గురించి ఆశించుడి అని బైబిల్ చెప్పేది. ఆశించిన దాని గురించి నీకేముండాలి, డాన్స్ ఉండాలి. కొందరికి ఒక కృపావరం ఉంటే చాలు, ఏంటిది అన్ని భాష మాట్లాడితే మాత్రం చాలు, ఇంకేం ఉంటారు. మరి అవన్నీ ఎవరి కోసం వచ్చినదో? హలో, అన్ని కృపావరాలు నీలో ఏమై తీరాలి, యాక్టివేట్ అయి తీరాలి. నువ్వు అనుకుంటున్నావు కేవలం అన్ని భాష మాత్రం అయిపోతే సరిపోతా, లేదు. మిగతా అన్ని కృపావరాలు నీకు రావాలి. మిగతా అన్ని కృపావరాలు లేకపోతే లోకంలో జీవించడానికి కష్టం, లేదు సరిపోతావు. నేను 100 మంది నేను చూపిస్తున్నా, గంటల గంటలు అన్ని భాష మాట్లాడతారు, గంటల గంటలు మాట్లాడి పిచ్చిపిచ్చుకోమని చేస్తారు, గంటల గంటల నివాసం మాట్లాడి పిచ్చిపిచ్చుకోమని చేస్తారు. నాకు కొనుక్కోసారి వేయించబోతుంది, ఏడు ఆరాధనకి ఎక్కితే ఫుల్ అన్నివాసే, ఆదరు పార్టీ పరిచయం చేత ఫుల్ అన్నివాసే, ప్రాంతం లేదా ఫుల్ అన్నివాసే. చర్చి నుంచి బయటకు వచ్చి దురాత్మలా తగిలవుతాడు. నేను దేవుడికి అంటే దేవ ఏంటిది, లేదు నా తమ్ముడు ఇది ఒక్కదానే వీక్షించుకుంటున్నాడు, మిగతా అన్ని పండుగ పెట్టేసాడు. ఆ తర్వాత ఇది అభిమానం, నాకేముంది ప్రపంచ వరం ఉంది, నాకేముంది అని భాష మాట్లాడే వరం ఉంది, మిగతా ఏది ఒకటి ఉన్నప్పుడు మిగతా ఏది అని పరిశుద్ధాత్మ అడిగినప్పుడు దేవా పరిశుద్ధాత్మ ఇవ్వు దేవా. అందుకే కృపాకర వరం గురించి కొందరికి ఏం లేదు, అవగాహన లేదు. ఆరాధన మాత్రం ఏం చేస్తాం అని భాష మాట్లాడదు. మరి ప్రపంచం ఏమిటి చెప్తాడు, దేవుడు దిగి రావాలా, బుద్ధివాక్యం ఏమిటి చెప్తాడు, జ్ఞానవాక్యం ఏమిటి చెప్తాడు, విశ్వాసం గురించి ఎవరు మాట్లాడతాడు. అదో కృపావరంలో ఉన్న అన్ని వరంలో ఏమై తీరాలి, యాక్టివేట్. కేర్లెస్నెస్ వదలండి. సంసోనికి దేవుడు కృపావరం ఇచ్చాడు, కోరుని దేవుడు లేని దాన్ని పెళ్లి చేసుకోవడానికి బయలుదేరాడు. కోరుని ఏం చేశాడు తెలుసా, ద్రాక్ష తోటలో నుంచి వెళ్ళాడు. కోరుని ఏం చేశాడు తెలుసా, ద్రాక్ష తోటలో నుంచి వెళ్ళేటప్పుడు ఆయన మీదకి ఏమిచ్చింది, ఒక సింహం వచ్చింది. సింహం వచ్చిన తర్వాత సింహాన్ని ఏం చేశారు, చింపేశాడు. చింపేసిన తర్వాత ఏమైపోయింది, శవం అయిపోయింది. నజరేతుకు చెందిన వాడు శవాన్ని ఏం చేయకూడదు, ముట్టకూడదు. వీడికి శవం లోపల ఏం కనిపించింది, మన దాంట్లో కూడా కొందరికి అక్కడే కనిపిస్తున్నాయి. సినిమా లోపల తేలి దొరుకుతుంది కొందరికి, ఫోన్ లోపల కొందరికి తేలి ఎక్కడ కష్టపడి లైవ్లు చేసే వాక్యాలు వెళ్తాం, రీలు మీద రీలు గొప్ప వెళ్తారు. పీన్ ఎంతనో ఎక్కడి నుంచి, శవం నుంచి. ఏదైనా రావట్లేదు కదా. హలో, ఎంత ప్రయాసపడి ఈ వాక్యం చెప్పే మధ్యలో దాన్ని చూసి ఎంత ప్రయాసపడి ఏంటి ఆతృత, సంఘ బిడ్డలది మీది బాగుపడాలి. మనసాక్షి మాకు ఉంది కాబట్టి దీన్ని వెళ్ళేస్తున్నాం. మాలో ఒక వేదన కదా, అయ్యో మేము ప్రయాసపడి ప్రార్థన చేసి ఇంత ప్రయాసపడి వాక్యాలన్నీ సిద్ధపరిచి కొందరికి అందించాం, కొందరికి అందించలేకపోయాం. కొందరు పని అని గాలి తిరుగుడు తిరుగుతున్నాడు. మరి ఆడికైనా ఆత్మీయ సౌకర్యం ఉండి తీరాలన్నా ఆత్మలో చేస్తున్నాం. వాక్యం సరదా కాదు. ఇప్పటికి 3-4 ఫోన్లు చెడగొట్టేసాం, ఇలాంటి ఫోన్లు కూడా. హలో, ఇప్పుడు కావాలంటే వచ్చి చూపిస్తాం. 3-4 ఫోన్లు ఉన్నాయి కదా, ఒక్కొక్కసారి లైవ్ చేస్తూ ఏమై తిరుగుతుంది. వాళ్ళకి ఇప్పుడు కూడా ఏదో చెప్తున్నా, లైవ్ చేయాలరా, లైవ్ చేసి తీయాలి. వినాలి దేవుడు యొక్క బిడ్డలు. మనకున్న మనసాక్షి వారి కూడా రావాలి. ఇది చూడరు ఫేస్బుక్లో, ఇందులో పనికిరాని దరిద్రాలు అన్నీ తినేసి అన్నీ వినేసి తెలియట్లేదు సమకాడున్న తేని తిన్నామని. ఆపండి, ఆ శవంలో ఉన్న తేని నీకేం ఉజ్జీవం ఇచ్చి తీరవచ్చు, నీ కృపావరాన్ని నాశనం చేసి తీరవచ్చు. ఆత్మిక కృపావరం నీకు ఇచ్చినది దేవుడికి కనపరిచి తీరడానికి, దేవుడికి ఆరాధన చేయాలి. రెండోదిగా నిర్లక్ష్యత భావం ఎవరికి తెలుసా, ఏసావు. ఎవరింట్లో పుట్టినవాడు, విశ్వాస వీరుడు ఇంట్లో పుట్టినవాడే, కానీ ఆయన దేని కోసం, తనకున్న జట్టత్వాన్ని అమ్మేశాడు, పూట తిండి కోసం. ఓ లార్డ్,
ఎరుపు రంగులో ఉన్న పాయసం కోసం ఏం వదిలేశాడు? యాజకత్వానికి ఉన్న ఆ అభిషేకాన్ని వదిలేశాడు. కుటుంబాన్ని నడిపించుకోవాల్సి, వాక్యం ద్వారా నడిపించుకోవాల్సిన పౌర స్థితిని ఏం చేసేసాడు? ఎంత కేర్లెస్! అదామును మీరు చూడండి, ఒక్క పండు కోసం, హలో, ఒక్క పండు కోసం, రంగురంగులో కనిపిస్తున్న పండు కోసం విశ్వాసాన్ని ఏం చేశాడు? హౌ కేర్లెస్! ఎంత కేర్లెస్! ఈ పక్కన వివేచించండి. ఆహారం కాదు మనకి ప్రాధాన్యత. అందుకే బైబిల్ చెప్పేది, విగ్రహార్పితం మనం ఏం చేయకూడదు. విగ్రహార్పితం లేని 4 సభ్యుల పేరు చెప్పండి. మనకి చెప్పండి, లేవు. అందుకే నేను ఎప్పుడు సంఘ బిడ్డలకి, వ్యవసాయం చేసే వాళ్ళకి ఎప్పుడు నాయన పంట పండించండి, అమ్మొద్దు, పండించండి, ఏదో పండించండి. పాడైపోయినా ఏది కీరకాయైనా పండించండి. ఆ పాడైపోయినా తెలియదు, ఏం లేదు అందులో. భయం లేదు కదా మనకి. మార్కెట్ నుంచి తెచ్చిన ప్రతి సామగ్రి ఎవరికి అర్పించబడినదనో ఆకి వస్తుందా? హలో, ఇవన్నీ తినేసి జ్యేష్ఠత్వం అమ్మేశావు. అర్థం కాలేదు. ఇవన్నీ తినేసామని చెప్తున్నాను. నేను అభిషేక్తుడిని, నేను ఆశీర్వదించేవాడిని, నేను ప్రార్థన చేసేవాడు. పక్కన ప్రార్థన చెప్తూ ఉంటాడు మా ఊరి. నేను ఇచ్చింది తినేసి ఇది యాక్టింగ్ చేస్తాడు. దాని అర్థం లోకంలో ఉన్న సామగ్రి తినొద్దని నేను చెప్పట్లేదు. అలా తినకుండా స్వచ్ఛత చెందేదాన్ని వెతకగలిగే భాగం ఉంది. అందుకే మా ఇంట్లో ఒక ప్రత్యేకత ఉంది. ఎవరైనా పండించుకుని సొంతంగా ప్రయాసపడి తెచ్చింది అది మోసుకొని తింటాం. మిగిల్చి 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 మరి తింటాం. ఎందుకు? చాపభరితమైన తినకుండా శుద్ధమైనది తినొచ్చు. అందుకే మా అనుభవం ప్రతిరోజు ప్రార్థన, మేము ప్రార్థన దేవా విగ్రహార్పితం కాని దానిని తినడం అనుకున్నా కృపావాత్సల్యం దయచేయండి. ఎన్నిక పరిచి తినాలి. ఈ హోటల్లో ఎట్లా వెళ్ళి తినేస్తున్నాం, ఎట్లాంటివి తెస్తున్నాం. అందుకే మా ఇంట్లో ఇష్టం కాదు ఎక్కడికి వెళ్ళి తినడానికి, బయట వెళ్ళి తినడానికి ఇష్టం కాదు. మేము అధిక శాతం చూసేది విగ్రహార్పితం కాని దగ్గరికి వెళ్ళి తినడానికే. నీకు జ్యేష్ఠత్వం దేవుడు ఇచ్చినది దేనికి? పౌరోహిత్యం నెరవేర్చుకునేదానికి, ధర్మశాస్త్రాన్ని పూర్తిపరచుకునేదానికి. కానీ ఏసావు ఏం చేశాడో తెలుసా? నిర్లక్ష్యం, ఆకలి కోసం దేవుడు వదిలేసుకున్నాడు. ఆదాము హవ్వలు దేనికోసం? దేవుని యొక్క విశ్వాస మార్గాన్ని వదిలేశాడు. ఆకలి లేకపోయినా వదిలివచ్చు, ఆకలి ఉన్నా వదిలివచ్చు. ఆదాము హవ్వలకి ఆకలి ఏమైనా వచ్చిందా? ఆకలి రాకుండా నాడు పెళ్లితో పాటు పెట్టాడు, తినేశాడు. ఏసావు అలా కాదు, ఆకలి వచ్చినందుకు ఏం చేశాడు? దాని అర్థం ఆకలితో ఉన్నా ఆకలితో లేకపోయినా నీ జ్యేష్ఠత్వం పోవచ్చు. అదో విచారణ చేయండి. నీకున్న జ్యేష్ఠత్వం ఏం చేయకూడదు? పూటని అన్నం కొరకు ఏం చేయొద్దు, వదిలేయకూడదు. నీకు ఇచ్చిన పదవిని ఏం చేయకూడదు? చిన్న చిన్న వస్తువుల కోసం, చిన్న చిన్న సుఖభోగం కోసం ఏం చేయొద్దు? ప్రాణత్యాగం చేయొద్దు. ఖండంలో చదవగలిగితే నాదాము అభిహు గురించి బయట చెప్తుంది. ఆరాధనలో నిర్లక్ష్యత భావం. అందరూ ఆత్మతో ఆరాధన చేసినప్పుడు ఈయనకేం లేదు. దేవుడి వారికి ప్రత్యేకంగా చెప్పారు, దేవుని యొక్క మందిరంలో వరబడిన దాంట్లో ఏం చేయాలి? అపవిత్రమైన అగ్ని ఏం చేయకూడదు, తాకకూడదు. ఆరాధనలో కూడా మోసాలు జరగవచ్చు, తెలియట్లేదు. ఆరాధనలో కూడా ఏం చేయొచ్చు? ఇలాంటి సౌండ్ సిస్టమ్ పెట్టేస్తే ఆరాధన జరిగింది, జరగదా? మీ చేత 24 గంటలు దూకించేస్తాం. ఏ బాక్సర్ ఏమి ఇక్కడ డీజీ సౌండ్ అంటే నీకు ఊపిరి రాట్లేదా? ఇవన్నీ ఆపేసి కూడా ఏంటి ఆరాధన చేసుకోవాలి. మా అమ్మ అభిషేకం పొందింది ఎలా తెలుసు? ఎలా గుంపులో కాదు, వాటర్ కూర్చొని పొంది. మా నాన్న రోజు వచ్చి అభిషేకం పొందేవా అని భాష మాట్లాడుతున్నావా? రోజు అడిగారు. 3 తరం వాళ్ళ పితృలు విశ్వాస జీవితంలో వచ్చి రోజు మా నాన్న చదివేటప్పుడు ఏమి అబద్ధాలు చెప్పేది. ఏమి అబద్ధాలు పొందారు. ఈ చెప్పిన అబద్ధాలన్నీ ఒకరు తిరిగి
ఒకరోజు ఆమెకే మనసాక్షి లోపల ఒక ప్రేరేపణ వచ్చి ఎంత మా ఆయనకి నేను అబద్ధం చెప్తా అని వాసి పొందేనని చెప్పి కృపాలను పొందేనని చెప్పి అరే దానిపై నాకు బాధపడ తగిలింది. ఒకరోజు ఏకాంతంగా కూర్చుని ప్రార్థన చేసి దేవుని దగ్గర ఏం చేసింది, కన్నీరు కాచి దేవ ఇన్నాళ్ళు నేను అబద్ధం చెప్పాడు, ఉన్న వాస్తవం ఆత్మశక్తి అయితే దిగిరా, అది అగ్గి కరెక్ట్ అయిన అగ్గి అయితే నా కడవలోకి దిగి రావాలి. ఒంటరిగా కూర్చొని కొన్ని గంటలు కూర్చొని ఏం చేసింది, ఆరాధన చేసి ఎన్నో అబద్ధం చెప్పింది, కృపవరం పొందాను అది కోసం పొందాను. అలాంటి దేవుడు తెలుసా, పొందిన దగ్గర నుంచి కొన్ని రోజుల వరకు ఏం చేయలేదు, ఆగలే నివాస ఆగలే. ఆలోచించుకో, పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా దోషం మాట చెప్పితే ఆయన ఇచ్చిన శిక్షణకి నువ్వు జీవితాంతం చెప్పుకోవాల్సి వస్తుంది. కొన్ని రోజుల తరబడి ఇంటికి వచ్చి మా నాన్నకి ఆ నాన్నకి అర్థమైపోయింది ఏమని, ఈ ఆత్మలో నిండుబాటు కలిగి ఉందనేది. వెంటనే నాన్న చెప్పి ఇచ్చేం అవ్వలేదు, నువ్వు ఇంకా ఆత్మలో నిండి ఉన్నావు కాబట్టి ఆ ఆత్మను ఏం చేయకుండా కేర్లెస్నెస్ నుంచి ఇది నాకు దేవుడు ఇచ్చిన ప్రభావం అని, ఇది నాకు దేవుడు ఇచ్చిన దాన్ని అని చెప్పి ఇంకా దాన్ని ఏం చేయాలి. దేవుడు హెచ్చరిక ఇచ్చిన ప్రణాళిక ప్రకారంగానే ఆరాధన చేయాలి. మనకు నచ్చినట్టుగా మనకు తోచినట్టుగా ఆరాధన చేయకూడదు. నేను ఎప్పుడు చెప్పే మాట, ఆత్మశక్తి లేని కన్నీరు కూడా పట్టకూడదు. మీకు దుఃఖం కలిగిన వేదన కలిగిన నేను చెప్పట్లేదు, ఆత్మశక్తి లేని సపోర్ట్ కూడా కొట్టకూడదు. పరివేశాన్ని ఏం కలుషితం చేస్తుంది, అర్థం కాలేదు. బయట చెప్తున్న మాట, మంచి అత్తరులో ఒక్క ఏక సత్త ఏమైంది, బైబిల్ స్పష్టంగా చెప్తున్నది. కొంత పులుపు మొత్తం ఏం చేసేది, అప్పుడు ఏం చేయాలి, ఆత్మశక్తి పొందడం. కూర్చొని దేవుని దగ్గర ఏడవాలి, దేవా ఆత్మశక్తి నువ్వు దేవా, ఆత్మశక్తి నిజమైతే నా మీదకి దిగి రావాలి దేవా, లేకపోతే ఈ చప్పట్లు కొట్టి వేస్ట్, ఇవన్నీ కన్నీరు కొట్టి వేస్ట్. అదో మంగళ షాప్కి వెళ్ళి నా మంగళ షాప్ కొన్నాడు అన్నాడు, అయ్యారు మీకు ఒక విషయం తెలుసా, మీ క్రిస్మస్ రోజు మీ చర్చి దగ్గర నేను డబ్బు కొట్టాను, నేను బ్యాండ్ కొట్టాను, మీ చర్చికి కూడా నేను రానా అండి. నేను అన్నా మా చర్చికి అట్లాంటి అవకాశం వస్తే కూర్చోవచ్చు, వాక్యం వినవచ్చు, ఆత్మశక్తిలో కన్నీరు కాచి ప్రార్థన చేయండి. అదేంటి వాళ్ళు నాకు డబ్బులు ఎత్తనాలు, వాళ్ళు నాకు మళ్ళీ పిలుస్తున్నారు, మీ చర్చిలో మా చర్చిలో ప్రత్యేకత ఉంది, ఇది కొట్టాలంటే ఆత్మశక్తి నిండినోడు కావాలి. అర్థం కాలేదు, ఎవడొచ్చి కొట్టేస్తే దిగిపోయేది కాదు. దాని కొరకు ఏముండాలి, ఆత్మీక సిద్ధపాటు ఉండి తీరాలి. నేను ఎప్పుడు చెప్పే ఒక మాట, కేర్లెస్నెస్ మనకు ఉండకూడదు, ఆరాధనలో కేర్లెస్నెస్ ఉండకూడదు. ఆరాధన ఈ మధ్యలో దూరికి రావడం మంచి పద్ధతి కాదు. దాని విషయం మీద మీకు ఎప్పుడైనా అవగాహన కలిగి వస్తుంది. ఆరాధనకి ఎప్పుడు ముందే సిద్ధపడితే సమయం ఏర్పరచుకోరు. ఓకే, వంట చేయలేదంటే చేయలేదు, ఇంటికి వెళ్ళాక చేయవచ్చు, పని జరగలేదంటే జరగలేదు, ఆరాధన జరగకముందే ఏమైతే ఆసరే ఇట్స్ ఏ కేర్లెస్నెస్. ఆరాధన మధ్యలో వెలిచేయడం, ఆరాధన మధ్యలో డిస్టర్బెన్స్ అయితే ఇది మంచిది కాదు, ఇది కేర్లెస్. దేనితో మాట్లాడుతున్నాం, పరలోకంలో శుద్ధి చెందిన అగ్నితో ఆడుతున్నాం. అందుకే దేవుని విచారణ చెంది తీరాలి, దేవుని అతి జాగ్రత్త చెంది తీరాలి. నాదాపీహులకు జరిగినట్టుగా మరణం సంభవించవచ్చు. అందుకే ఆరాధనలో ఏముండదు, వికటత ఉండకూడదు. మనం సేవించేది ఎవరికి, బొమ్మలకి కాదు, విగ్రహానికి కాదు, సాక్షాత్ జీవం చెందిన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు, మనతో తోడుగా నడిచినంత దేవుడు, మనల్ని క్రమపరిచిన దేవుడు, మనల్ని ధర్మశాస్త్రంలో నిలబెట్టిన దేవుడు, ఆరాధనకి యోగ్యుడైన దేవుడు. అది నేను ఉపవాసం కేర్లెస్నెస్ తీయండి. ఈ కేర్లెస్నెస్ తో ఉంటే ఏమవుతుంది, మెల్లిగా చర్చలో ఉండి లోకంలో ఉంటాం. అందుకే ఆ మాటలు నేను ముగించాలనుకుంటున్నాను. ఈ పక్కన మీరు విచారణ చేయండి, మీ వ్యక్తిగత జీవితంలో కేర్లెస్గా ఉన్నావా, వికటత నీలో ఉందా, నీ ఆరాధనలో ఉందా, నీకు దొరికిన కృపాకరంలో ఉందా, నీకు ఇచ్చిన జ్యేష్ఠత్వంలో ఉందా, నీకు ఇచ్చిన ఆత్మిక పరివేశంలో ఉన్నదా, ఒకసారి వివేచించు. ఒకవేళ ఉంటే ఏడ్చి దేవుని దగ్గరికి చెప్పు. ఈ ఉపవాస ప్రార్థన ముగించే ముందు శుద్ధీకరణ పొంది దేవునికి ఆరాధన చేసి తీరడానికి, శుద్ధీకరణ పొంది కుటుంబాన్ని నువ్వు లోకం నుంచి ఈడ్చుకు తెచ్చుకు తీరడానికి, పరలోకం కొరకు గురికి పెట్టుకు తీరడానికి, పరలోకాన్ని స్వతంత్రించుకు తీరడానికి యెహోవా చెప్పాడు, నేను నా ఇల్లు ఈ జీవం కలిగిన దేవుని సేవించి తీరుతామన్న ఉపస్థాపనని ఇంట్లో వినబడి తీరాలంటే
ఈ చెప్పబడిన వాక్యంతో నిన్ను ఏం చేసుకోవాలి? ఉతక స్నానం చేసుకో, శుద్ధీకరణ పొందుకు తీయడానికి ప్రయత్నం చేసుకో. అందుకే ఈ పగటి వేళ దేవుడి సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మహోన్నత దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ పగటి వేళ దేవుని సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థనతో దేవ మేము కనిపెట్టుకు తిరుగుతున్నాం. నీ వాక్య లేఖనాల నుంచి మేము ఎడగలిగాం దేవ. కొందరు దేవ నీవు ఇచ్చిన కృపాలను తుచ్చీకరించి వ్యర్థపరిచి పరిజ్ఞానం కేర్లెస్నెస్తో దేవ దానిని పనికొచ్చలేని విధానంలో వాడుకు తిరుగుతున్నాం. అలాంటి ప్రక్రియలు మాలో ఉన్నాయి. మమ్మల్ని బంధించండి, క్షమించండి దేవ. మేము కూడా వికటమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చి ఆత్మీయతని లోకాన్ని ఒకే రీతిగా కలిపేది తిరుగుతున్నాం. మమ్మల్ని క్షమించండి దేవ. ఈరోజు వాక్య ఉపదేశం ద్వారా సూటిగా దేవ మాతో మాట్లాడినందుకు దేవానికి స్తోత్రం. ఈ పగటి వేళ వికటలన్నీ మారి తీరాలి. అందులోంచి మేము విముక్తి పొందిన వాళ్ళై ఉండి తీరాలి, శుద్ధీకరణ పొందిన వాళ్ళై ఉండి తీరాలి దేవ. మమ్మల్ని సహాయపరచండి దేవ. మా పిల్లలను, మా కుటుంబాన్ని, మా రక్త సంబంధులను దేవ మేము వారిని త్రోసి వేసే వాళ్ళగా కాకుండా వారిని కూడా చేర్చి వారిగా మమ్మల్ని సహాయం దయచేయండి దేవ. మా కుటుంబంలో సభ్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మాతో దేవ మా కుటుంబ సభ్యులుగా ఉండి దేవుడికి ఎరగకుండా ఉన్న ప్రజలకు మాట్లాడండి దేవ. వారి హృదయాన్ని తాకండి దేవ. వారు కూడా పరలోకానికి ఉన్న సౌభాగ్యతను పొందుకు తీరడానికి, విశ్వాస మార్గంలో పరిగెట్టుచి తీరడానికి కృపా భాగ్యం దయచేయండి. ఈ పగటి వేళ ఈ ఉపవాస ప్రార్థన గుడిలో మాతో మాట్లాడేందుకు దేవునికి స్తోత్రం. ఇంతసేపు వాక్య ఉపదేశం చెప్పబడి కొందరు దానిని అంగీకరించలేని బిడ్డలకు ప్రార్థన చేస్తున్నాను. వారు అనుకుంటున్నారు నేను సౌకర్యించే విధానంలో ఉన్నాను, నాకు మౌన మనసేం అక్కర్లేదులే, నేను ఎలా పడతా జీవిస్తే చాలే అనుకుంటే దేవ వారి వరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారిని తడుపుకోవద్దయ్యా, వారి హృదయ విచారణలను మార్చండి. వారికి దేవ దేవుడి దగ్గర నుంచి దేవ పరిజ్ఞానం వచ్చి తీరేట్టుగా, దేవుడితో మంచి ఆనందం వచ్చి తీరేట్టుగా సహాయం దయచేయండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. ఈ ఉపవాస ప్రార్థన కొడుకు 3వ దినము నా దేవ 5వ సెక్షన్లోకి వచ్చి దేవునికి గర్భవతి తీరడానికి కృపణాన్ని ఇచ్చినందుకు దేవానికి స్తోత్రం. దీవెనలతో నింపండి, సహాయం దయచేయండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో వేడుకున్న తండ్రి, ఆమేన్. దేవుడు అందరినీ దీవించుగాక.